కష్టాలు చూసి చూసి ఎట్టకేలకు ముందడుగేసి ప్రజలతో మమేకమైనాడు. ప్రజలే నా ప్రపంచమన్నాడు. వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. నింగి నొదిలిన చంద్రుడల్లె మన కోసం వచ్చే హరి అన్న, కొండనైన ఢీ కొట్టే ధైర్యము ఉన్నవాడు హరి అన్న. హరి అన్న కొత్త రాజకీయ నాయకుడు అన్నా 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 హరిప్రసాదు కోసం ప్రజలు నిరీక్షణం. అన్నా 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 హరిప్రసాదు వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. ఆపదలో ఉన్నోళ్ళ ఆపద్బాంధవుడయ్యి ఆదుకునే గుణమున్న ప్రియ నేతవే హరిప్రసాదు 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 హరిప్రసాదు. ఆకలితో ఉన్నోళ్ళ అన్నం మెతుకుగా మారి కడుపు నింపే కరుణ గలవాడివే హరిప్రసాదు 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 హరిప్రసాదు. పట్టుదలకు నీవే మారు పేరు అయినావు, చుట్టూ జరుగుతున్నా అవినీతిని చూడలేవు. పేద సాధలకు నువ్వే అండా, మాకై వచ్చిన బంగారు కొండ. పేద సాధలకు నువ్వే అండా, మాకై వచ్చిన బంగారు కొండ. ప్రజాసేవలో అహర్నిశలు నువ్వు పని చేస్తున్నావే కొత్త రాజకీయ నాయకుడు అన్నా 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 హరిప్రసాదు కోసం ప్రజలు నిరీక్షణం. అన్నా 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 హరిప్రసాదు వస్తున్నాడు అదిగో మన మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత, మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. ప్రశ్నించే దమ్ముంది, పనిచేసే మనసుంది, నీలాంటి నాయకుడే కావాలిలే హరిప్రసాదు 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 హరిప్రసాదు. విద్యావేత్తవు నీవే, విడువని నీడవు నీవే, అందుకో మా ప్రజల ఆహ్వానమే హరిప్రసాదు 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 హరిప్రసాదు. కొత్త రాజకీయ నాయకుడివి నీవయ్యా, ప్రజలు కోరుకున్న నవసేవకుడివి నీవయ్యా. కలుపు మొక్కలను ఏరే దిశగా ప్రగతి ఒక్కటే నీ ధ్యేయంగా,
అలుపు మొక్కలను ఏరే దిశగా ప్రగతి ఒక్కటే నీ ధ్యేయంగా అడుగు బలైన వర్గాలకై నువ్వు అడుగేశావే కొత్త రాజకీయ నాయకుడు అన్నా 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 హరిప్రసాద్ కోసం ప్రజలు నిరీక్షణం అన్నా 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 హరిప్రసాద్ వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత ప్రజల కష్టాలు చూసి చూసి ఎట్టకేలకు ముందడుగేసి ప్రజలతో మమేకమైనాడు ప్రజలే నా ప్రపంచమన్నాడు వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత నింగి నొదిలిన చంద్రుడల్లె మన కోసం వచ్చే హరి అన్న కొండనైన ఢీ కొట్టే ధైర్యము ఉన్నవాడు హరి అన్న హరి అన్న కొత్త రాజకీయ నాయకుడు అన్నా 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 హరిప్రసాద్ కోసం ప్రజలు నిరీక్షణం అన్నా 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 హరిప్రసాద్ వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత ఆపదలో ఉన్నోళ్ళ ఆపద్బాంధవుడయ్యి ఆదుకునే గుణమున్న ప్రియ నేతవే హరిప్రసాదు 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 ఆకలితో ఉన్నోళ్ళ అన్నం మెతుకుగా మారి కడుపు నింపే కరుణ గలవాడివే హరిప్రసాదు 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 పట్టుదలకు నీవే మారు పేరు అయినావు చుట్టూ జరుగుతున్నా అవినీతిని చూడలేవు పేద సాధలకు నువ్వే అండా మాకై వచ్చిన బంగారు కొండ పేద సాధలకు నువ్వే అండా మాకై వచ్చిన బంగారు కొండ ప్రజాసేవలో అహర్నిశలు నువ్వు పని చేస్తున్నావే కొత్త రాజకీయ నాయకుడు అన్నా 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 హరిప్రసాద్ కోసం ప్రజలు నిరీక్షణం అన్నా 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 హరిప్రసాద్ వస్తున్నాడు అదిగో మన మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత వస్తున్నాడు అదిగో ప్రజల మంచి కోరు నేత మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత
ప్రశ్నించే దమ్ముంది, పనిచేసే మనసుంది, నీలాంటి నాయకుడే కావాలిలే. హరిప్రసాదు 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 హరిప్రసాదు, విద్యావేత్తవు నీవే, విడువని నీడవు నీవే, అందుకో మా ప్రజల ఆహ్వానమే. హరిప్రసాదు 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 హరిప్రసాదు, కొత్త రాజకీయ నాయకుడివి నీవయ్యా, ప్రజలు కోరుకున్న నవసేవకుడివి నీవయ్యా. కలుపు మొక్కలను ఏరే దిశగా, ప్రగతి ఒక్కటే నీ ధ్యేయంగా. కలుపు మొక్కలను ఏరే దిశగా, ప్రగతి ఒక్కటే నీ ధ్యేయంగా. అడుగు బలహీన వర్గాలకై నువ్వు అడుగేశావే, కొత్త రాజకీయ నాయకుడు. అన్నా 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 హరిప్రసాదుల కోసం ప్రజలు నిరీక్షణం. అన్నా 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 హరిప్రసాదు వస్తున్నాడు, అదిగో ప్రజల మంచి కోరు నేత. మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. వస్తున్నాడు, అదిగో ప్రజల మంచి కోరు నేత. మార్చగలడు తానే నిరుపేద నుదుటి రాత. ప్రేక్షకులకు నమస్కారం. కోనపరెడ్డి హరిప్రసాద్ ఒకప్పుడు ఐఐఎస్ ఆఫీసర్, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు. నేను రిటైర్ అయిన తర్వాత గోడల మీద పెద్ద పోస్టర్లు వేశాం. ఆ పెద్ద పోస్టర్లు ఏం చెప్తున్నాయంటే, రాజకీయాల్లోకి వస్తున్నాను, ఏ పార్టీలో చేరాలో మీరు సలహా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ పోస్టర్లకు స్పందించి ఓటర్సు ప్రజలు ఎస్ఎంఎస్లు పంపించారు, ఫోన్ కాల్స్ చేశారు. ఆ ఫోన్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అన్నీ చూస్తే ఈ రకంగా ఉన్నాయి. నన్ను టీడీపీలో చేరమని 417 మంది మెసేజ్లు పంపారు, ఫోన్లు చేశారు. జనసేనలో చేరమని 1641 మంది మెసేజ్లు పంపారు. బీజేపీలో చేరమని 879 మంది చెప్పారు. కాంగ్రెస్లో చేరమని 623 మంది చెప్పారు. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీలో చేరమని 304 మంది చెప్పారు. ప్రజాశాంతి పార్టీ పిఎస్పీలో చేరమని 14 మంది చెప్పారు. టీఆర్ఎస్లో చేరమని, అదే బీఆర్ఎస్లో చేరమని 381 మంది చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరమని 78 మంది చెప్పారు. ఏఏపీ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరమని 67 మంది చెప్పారు. సిపిఐలో చేరమని 3, సిపిఎంలో చేరమని 3, మంద కృష్ణమాదికతో పనిచేయమని 1, ఏఐఎంఐఎంలో చేరమని 3, అప్పట్లో తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్టీపీ అదే షర్మిల పార్టీలో చేరమని 8 మంది, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలో చేరమని 1, ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్లో చేరమని 1, తీన్మార్ మల్లన్తో పనిచేయమని 3, ఇండియన్ ప్రజాబంధు పార్టీకి 1, ఇండియన్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీకి 2, ఇండిపెండెంట్స్కి 112, నోటాకి 1. ఈ విధంగా నన్ను చేరమని చెప్పారు. నాకు ఈ విధంగా ఓటర్సు ప్రజలు సలహా ఇచ్చారు. 4543 మంది చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది పార్టీలో చేరమని చెప్పారు కదా, ఇక మిగతా ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ మిగతా వచ్చినాయి. అవేంటంటే, కొత్త పార్టీ పెట్టమని, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పని, మిమ్మల్ని ఫాలో అవుతామని చెప్పని రకరకాలుగా ఫోన్లు కానీ ఎస్ఎంఎస్లు కానీ పంపడం జరిగింది. వాళ్ళు కొత్త పార్టీ పెట్టమని 300 మంది చెప్పారు. సో మొత్తానికి 6392 నాకు వచ్చినాయి. 4543 వివిధ పార్టీలో చేరమని వచ్చినాయి. కానీ నాకు సపోర్ట్గా నన్ను ఫాలో అవుతూ కొత్త పార్టీ పెట్టమని వచ్చినాయి 6392. తేడా చూశారు కదా. మొత్తానికి నా పోస్టర్లకు స్పందించి 10,935 మంది ఎస్ఎంఎస్లు కానీ చేశారు, లేదా ఫోన్ కాల్స్ చేశారు. అంటే
ఒక్క కొత్త రాజకీయ నాయకుడు వస్తున్నానని చెప్పంటే ఇంతమంది రెడీ అయ్యారు. అన్ని పార్టీలకి ఎన్ని ఇచ్చారో అంతకన్నా ఎక్కువ నాకు ఇచ్చారు. అంటే రాజకీయాలు ఎలా ఉండేవి చూడండి. ఇంతవరకు మీరు 11 ఎపిసోడ్స్ చూశారు. ఒక ఎపిసోడ్ 500 మంది చూశారు, ఒక ఎపిసోడ్ 200 మంది చూశారు, ఒక ఎపిసోడ్ ఇద్దరే చూశారు. ఏదైనా కూడా 11 ఎపిసోడ్స్ ఇంతవరకు మీరు చూశారు. ఇప్పుడు నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు అన్ని పార్టీల కన్నా కూడా నాకు ఎక్కువ వచ్చినాయి. అన్ని పార్టీలకి కలిపి 4543 వచ్చినాయి. అన్ని పార్టీలకు కలిపి నా ఒక్కడికి ఎన్ని వచ్చినాయి? 6392. దీన్ని బట్టి ప్రేక్షకులకు, భారతదేశంలో బ్రతుకుతున్న ప్రజలకి ఏమర్థమైందంటే పార్టీల కన్నా కూడా ఒక వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసరు గోడ మీద పోస్టర్లు వేస్తే ఆలోచించండి, రాజకీయాలు మారాలా వద్దా? 6392 మెసేజ్లు, ఫోన్ కాల్స్ వచ్చినాయంటే ఒక్కసారి ఆలోచించండి. భారతదేశంలో ప్రస్తుత నాయకులు లాభం లేదు. అన్ని పార్టీలకి ఎన్ని వచ్చినాయి, దానికంత ఆల్మోస్ట్ చాలా ఎక్కువ నాకు వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి? సో కాబట్టి రాజకీయాలు భారతదేశంలో మారాలంటే ఏం చేయాలి? సో కొత్త రాజకీయ నాయకులు కావాలని చెప్పని కోరుకుంటున్నారు. దీన్ని బట్టి అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కుంభకోణాల్లో మునిగిపోయారు, అవినీతిలో మునిగిపోయారు. కారణంగా కొత్త నాయకుల్ని కోరుకుంటున్నారు. అదే కదా అర్థం అదే కదా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మనం యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికాను గుర్తు చేసుకుందాం. ఒక్కసారి 100 సంవత్సరాల క్రితం అమెరికాలో కూడా ఈ సంస్కృతి ఉండేది. ఏ సంస్కృతి? ఇప్పుడు మనకున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇండియాలో, ఆ పార్టీ అధినేత దగ్గరికి పోయి సాష్టాంగ నమస్కారం చేయటం, కాళ్ళు మొక్కటం, ఇదంతా జరుగుతుంది. కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అమెరికాలో కూడా అదే సిస్టమ్ ఉండేది 100 ఏళ్ల క్రితం. వాళ్ళు ఇట్లా కాదని చెప్పని 2 పార్టీలు పెట్టినారు అక్కడ. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాట్స్ పార్టీ, 2 పార్టీలు పెట్టుకున్నారు. ఒకసారి ఈ పార్టీ, ఒకసారి ఆ పార్టీ. అట్లా గెలుస్తే కానీ ఎప్పుడు కూడా వాళ్ళు వేరు పార్టీలు ఇండిపెండెంట్ ఉండరు, ఒకే పార్టీతో జరుగుద్ది. అయితే ఆ సిస్టమ్ ఇండియాలో రావాలి. ఎలా రావాలి అంటే ఇన్ని పార్టీలు ఉండకూడదా అని చెప్పంటే, వాక్ స్వాతంత్రం ఉన్న దేశం కాబట్టి ఇన్ని పార్టీలు ఉండొచ్చు. కానీ ఆ పార్టీల వల్ల ఉపయోగం ఏంటి? కన్ఫ్యూజన్ తప్పితే లేదు కదా. తర్వాత పెద్ద పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఇలాంటి పెద్ద పార్టీలు ఉన్నాయి. ఈ పెద్ద పార్టీల యొక్క అధినేతలు కాళ్ళు మొక్కుతారు. వెళ్ళి కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏంటి? అసలు రాజకీయంగా ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ సీట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? అధినేత కాదు ఇవ్వాల్సింది. నియోజకవర్గంలో 2-3 క్యాండిడేట్స్ ఉంటే ఆ క్యాండిడేట్స్కి నియోజకవర్గంలో ఎక్కువ మంది వీడికి టికెట్ ఇవ్వండి అని చెప్పంటే వాడికి టికెట్ ఇవ్వాలి. వెళ్ళి కాళ్ళు మొక్కితే కాదు ఇచ్చేది. చంద్రబాబు కాళ్ళు మొక్కితే, పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కితే, మోదీ కాళ్ళు మొక్కితే, సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే కాదు టికెట్లు ఇచ్చేది. టికెట్ ఎట్టి ఇవ్వాలి? ఒక నియోజకవర్గం, ఒక అసెంబ్లీ నియోజకవర్గం అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మనుషులు ఎవరైతే వీడికి టికెట్ ఇవ్వండి అని మనుషులు చెప్పారంటే వాడికి టికెట్ ఇవ్వాలి. తర్వాత కాళ్ళు మొక్కి డబ్బు పెట్టి సీట్లు తెచ్చుకుంటే 100 కోట్లు ఇచ్చి ఎంపీ సీట్ తీసుకుంటున్నారు. 100 కోట్లు పార్టీకి ఇచ్చి 20 కోట్లు ఇచ్చి అసెంబ్లీ టికెట్ తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా గులాం అనేవాళ్ళు కదా. ఎవరు కూడా స్వతంత్రంగా పనిచేయరు కదా. కరెక్టా కాదా? మిమ్మల్ని అడుగుతున్నా, కరెక్టా కాదా? సో కాబట్టి దీన్ని బట్టి నియోజకవర్గంలో ఉన్న మనుషులు మా నాయకుడు వీడు అని చెప్పని ఒకరిని సెలెక్ట్ చేసి పంపిస్తే వాడికి పార్టీలు టికెట్ ఇవ్వాలి. అది ఎంపీ టికెట్ కానీ, ఎమ్మెల్యే టికెట్ కానీ, కార్పొరేట్ టికెట్ కానీ, కౌన్సిలర్ టికెట్ కానీ, గ్రామ పంచాయతీ మెంబర్ కానీ ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే అప్పుడు. అట్లా కాకుండా పార్టీల అధినేతల దగ్గర పోయి జయలలిత కాళ్ళు మొక్కులను ఎంతమంది, చంద్రబాబు కాళ్ళు మొక్కులను ఎంతమంది, మోదీ కాళ్ళు మొక్కులను ఎంతమంది, సోనియా గాంధీకి కాళ్ళు మొక్కులను ఎంతమంది, వాళ్ళు టికెట్లు తీసుకుంటారా? అంటే కాళ్ళు మొక్కినోళ్ళు, డబ్బు సంచులు ఇచ్చినోళ్ళు టికెట్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ వల్ల దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? దేశం అభివృద్ధి చెందదే. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజల నుంచి నాయకులు రావాలి. అంతేగాని పార్టీల నుంచి కాదు నాయకులు వచ్చేది. పార్టీకి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకోవడం కాదు, అది కరెక్ట్ కాదు. అలాంటి సిస్టమ్ ఒకప్పుడు అమెరికాలో ఉంది. ఈ రోజున అమెరికా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? ఇదే కదా. ఒక రాజకీయాలు మారినాయి
కాబట్టి అభివృద్ధి చెందింది. ఇండియాలో కూడా రాజకీయాలు మారాలి. ఏ రోజుకైనా కూడా చైనాను దాటి ఇండియా పోవాలంటే సాధ్యమా? ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఇండియాలో ప్రజల డబ్బంతా కూడా గవర్నమెంట్ లాక్కుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని గవర్నమెంట్ లాక్కుంటుంది. గవర్నమెంట్ లాక్కోవడం కరెక్ట్ కాదు కదా. డబ్బు ఎప్పుడు కూడా ప్రజల దగ్గర ఉండాలా, వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవాలా. అదే గ్రామ పంచాయతీ ఉంది, మండల పరిషత్ ఉంది, జిల్లా పరిషత్ ఉంది, అసెంబ్లీ ఉంది, పార్లమెంట్ ఉంది. వాటిల్లో వాళ్ళ దగ్గర ఉండే డబ్బు ఏదైతుందో, ఖజానా ఏదైతుందో అది ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకంటే ప్రజానాయకులకు ఇవ్వాలి. ప్రజానాయకులకు ఇస్తే వాళ్ళు ఒక గ్రామ కమిటీ కూర్చొనో లేదా వాళ్ళు కూర్చొనో వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు. అట్లా ఉండాలి. తర్వాత భారతదేశాన్ని ప్రస్తుతం పీడిస్తుంది లంచగొండితనం, అవినీతి. ఎక్కడ పెట్టినా అవినీతి, అవినీతి, అవినీతి. అవినీతి ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఎంఆర్ఓ, అదే తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరు, ఆ పైన ఆఫీసర్లు అందరూ, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్లు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్లు డబ్బులు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. లంచాలు ఆగాలి. లంచాలను ఎలా ఆపాలి? లంచాలను ఆపాలంటే ప్యూర్గా ఏం చేయాలి? జవాబుదారితనం రావాలి. అప్పుడే లంచాలు ఆగిపోతాయి. లంచాలు ఎప్పుడైతే ఆగిపోయాయో, లంచాలు గవర్నమెంట్ ఆఫీసులు తీసుకోకూడదు, రాజకీయ నాయకులు తీసుకోకూడదు, జడ్జిలు తీసుకోకూడదు, ఇంకోళ్ళు తీసుకోకూడదు. ఎవరు కూడా లంచాలు తీసుకోకూడదు. లంచాలు తీసుకోకుండా మాకున్నది చాలు, బ్రతకడానికి చాలు అనుకొని లంచాలు తీసుకోకుండా ఏ వర్గమైనా కూడా, రాజకీయ వర్గం కానీ, బ్యూరోక్రాటిక్ వర్గం కానీ, ఏదైనా కానీ లంచాలు తీసుకోకుండా పనిచేస్తే అప్పుడు దేశం అభివృద్ధి చెందుద్ది. డెఫినెట్గా అభివృద్ధి చెందుద్ది. తర్వాత దేశం అభివృద్ధి చెందడం కోసం, ఇండియా అభివృద్ధి చెందడం కోసం, ఇండియాలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందడం కోసం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందడం కోసం ఏం చేయాలని చెప్పంటే ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి. ఏదైతే లంచగొండితనం ఉందో, ఇంకోటి ఉందో, అవినీతి ఉందో దాన్ని ప్లగ్ చేయాలి. లూప్ హోల్స్ ప్లగ్ చేయాలి. చేయటం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం ఎలా అభివృద్ధి చెందుతుందంటే ఎప్పుడైతే లంచగొండితనం ఈ దేశంలో లేదు అన్నప్పుడు అభివృద్ధి చెందుద్ది. అంటే ప్రజల యొక్క మైండ్ సెట్, ప్రజల యొక్క మైండ్లో మార్పు రావాలి. కాదు ఇది తీసుకోము, వద్దు, లంచం వద్దు, ఇది నా దేశం, డెవలప్ కావాలి. ఇప్పుడు ఇండియా మన దేశం ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉంది. లక్షల కోట్లు భారత ప్రభుత్వం అప్పు చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా అప్పులు చేస్తున్నాయి. అప్పు లేకుండా బతకలేరా? కొంతకాలం సంక్షేమ పథకాలు ఆపండి, కొంతకాలం ఉచితాలు ఆపండి. ఉచితాలు. తర్వాత ఓట్లు సీట్లేని డబ్బు పెట్టి కొనుక్కుంటారు. ఓట్లు కూడా డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు. ఓట్లు డబ్బు పెట్టుకొని కొనే సిస్టమ్ ఆగిపోవాలి. ఓట్లు కొనకూడదు. ఓట్లు కొనటం నేర్పింది ఎవరు? ఈ దేశంలో ప్రథమంగా ఓట్లు కొనాలి అని నేర్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు, ఆంధ్ర సీఎం. ఆయన మొదటగా నేర్పాడు ఓట్లు కొనాలి అని. అందుకు ఓట్లు కొనటం లేదు. అందుకు పల్లపోల సాంబయ్య ఇలాంటి వాళ్ళు పోటీ చేశారు, రూపాయి లేని వాళ్ళు ఓట్లు కొనలేదే. ప్రజలే కావాలని ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇంకా ప్రజలు ఖర్చులకి కొంచెం అందరు కంట్రిబ్యూట్ చేసి గెలిపించున్నారు అలాంటి నాయకుల్ని. సో తర్వాత నాయకులు వచ్చి ఓట్లు కొనటం నేర్పారు. ఈ బడాబాబులు మాత్రమే ఓట్లు కొనగలరు, సాధారణ లీడర్ కొనలేడు. అందుకని లీడర్లను తయారు చేయాలంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, ఇండియా స్థాయి నుంచి, నేషనల్ స్థాయి నుంచి నాయకుల్ని తయారు చేసుకోవాలి. నాయకులు తయారు చేసి మీరు మమ్మల్ని పాలించండి అని చెప్పాలి. అప్పుడు మాత్రమే దేశం ముందుకెళ్ళుద్ది. తర్వాత దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఉండాలి. మంచి రోడ్లు ఎక్కడుంటే ఆ దేశం డెవలప్ అవుద్ది. వెడల్పైన మోటారబుల్ రోడ్స్ ఉంటే ఆ దేశం డెవలప్ అవుద్ది. సో దేశం డెవలప్ అవ్వాలంటే రోడ్లు వేయాలి. రోడ్లు వేయాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? మన దగ్గర. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే మన జేబులో 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు ఖర్చు పెడితే సోర్స్ లేకపోతే మనం బికార్ అయిపోతాం.
సో ఆ రకంగా 100 రూపాయల్లో 50 రూపాయలు ఖర్చు పెట్టుకో, 50 రూపాయలు ఉంచుకో. అట్లనే ఖజానా కూడా, రాష్ట్ర ఖజానా కానీ దేశ ఖజానా కానీ ఎంత డబ్బు ఉంది అంతవరకు చూసుకోండి. ఓట్లు మాకు రావాలి, మాకు ఓట్లు వేయాలి అనే ఉద్దేశంతో మీరు డబ్బు ఖర్చు పెట్టుకోకపోతే పరిస్థితి ఏంటి? దేశం ఎడిపోతుంది. ఇండియాకి లక్షల కోట్లలో దాదాపు 192 లక్షల కోట్ల అప్పు ఉందని ఒక అంచనా. ఈ అప్పు ఎవరు తీర్చాలి? తర్వాత ప్రజలారా గుర్తుంచుకోండి, బాగా గట్టిగా గుర్తుంచుకోండి. దేశం అప్పు చేసినా, మీ రాష్ట్రం అప్పు చేసినా అది తలసరి ఆదాయం మీ నెత్తి మీదే ఉంది అని గుర్తుపెట్టుకోండి. మీ నెత్తి మీద ఉందని గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్లు కానీ దివాలా తీస్తే ప్రజలే కట్టుకోవాలి. గవర్నమెంట్లు ఎలా దివాలా తీస్తాయి అంటే, వేరే దేశం వాళ్ళు వచ్చి అప్పులు ఇచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చి ఇది మేము పరిపాలన చేస్తాం అని చెప్పి అంటారు. పరిపాలన చేస్తాం అన్నప్పుడు నీ నెత్తి మీద 2 లక్షల అప్పు ఉంది, 3 లక్షల అప్పు ఉంది, కట్టండి అని చెప్పి అంటారు. అప్పుడు కట్టాల్సిన పరిస్థితి మనకే ఉంటుంది. ఉచితాలు ఎప్పుడు కూడా నిజంగా ఉచితాలు కాదు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఒక ఆవిడ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఒక లేడీ చెప్పింది, ఉచితాలు నిజంగా ఉచితం కాదు, ఇవి మీకు ఇస్తున్నాము, రేపొద్దున గవర్నమెంట్ కట్టలేకపోతే మీరే తిరిగి ఇవ్వాలి, మీరే తిరిగి కట్టుకోవాలి అని వాళ్ళకి చెప్పి ఉచితాలు ఇవ్వండి అని చెప్పింది. ఆ విధంగా గవర్నమెంట్లు, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఇండియా గవర్నమెంట్ కానీ ఈ విధంగా మీరే కట్టుకోవాలి, మేము కట్టలేకపోతే అనే పరిస్థితి అని చెప్తే మాకు ఈ ఉచితాలు వద్దు అని చెప్పి ప్రజలు అంటారు. దేశం వెనక్కిపోవడానికి కారణం ఏంటి? ఉచితాలు. మన దేశం వెనక్కిపోవడానికి కారణం ఏంటి? లంచగొండితనం. మన దేశం వెనక్కిపోవడానికి కారణం ఏంటి? నిరుద్యోగతనం. మన దేశం వెనక్కిపోవడానికి కారణం ఏంటి? అవినీతి. ఈ విధంగా దేశాన్ని వెనక్కి పంపిస్తున్నారు. దేశాన్ని వెనక్కి పంపితే ఉపయోగం లేదు. ప్రతి మనిషి కూడా, 80 సంవత్సరాల ముసలమ్మ కూడా, నేను హ్యాపీగా బతుకుతున్నాను, ఫ్యాన్ కింద బతుకుతున్నాను, 3 పూట్ల అన్నం దొరుకుతుంది, కొడుకులు బాగా చూసుకుంటున్నారు, నా జీవితం బాగుంది అనుకోవాలి. అప్పుడు దేశం డెవలప్ అయినట్లు లెక్క. దేశానికి యొక్క ఆర్థిక వ్యవస్థ, డబ్బు ఎన్నో ట్రిలియన్లు అవ్వాలి, అప్పుడే దేశం ముందుకు పోయినట్లు లెక్క. ఇప్పుడు నంబర్ 1 స్థానంలో డబ్బు పరంగా నంబర్ 1 స్థానంలో అమెరికా ఉంది, నంబర్ 2 స్థానంలో చైనా ఉంది, నంబర్ 3 స్థానంలో జర్మనీ ఉంది, నంబర్ 4 స్థానంలో ఇండియా ఉంది, మన దేశం ఉంది. ఈ 4వ స్థానం నుంచి 1వ స్థానం పోవడానికి ఇండియాకి టైం పట్టదు. ఎందుకు పట్టదు? అందరికీ లంచం తీసుకోవడం మానేస్తే ఈ దేశం నడుస్తుందంటే అధికారం, డబ్బు, మనీ, పవర్, ఈ రెండింటి మీద దేశం నడుస్తుంది. మనీ ఎవరి దగ్గర ఉంటుంది? బడాబాబుల దగ్గర ఉంటుంది. అంబానీ దగ్గర, ఆదాని దగ్గర, ఇలాంటి పెద్ద పెద్దల దగ్గర డబ్బు ఉంటుంది. పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? మోదీ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర, వీళ్ళ దగ్గర పవర్ ఉంటుంది. అంటే పవర్, మనీ కలిపి సాధారణ మనిషిని ఇబ్బంది పెడుతున్నారు దేశంలో. అలాంటి ఇబ్బంది ఉండకూడదు. ప్రతి ఓటర్ కూడా ఈ ప్రసంగం విని ఓట్లు వేస్తే దేశం బాగుపడుద్ది. తర్వాత మా గురవారెడ్డి అంటాడు, మా తాళూరు గురవారెడ్డి, దరిసి నియోజకవర్గంలో గురవారెడ్డి ఉంటాడు, తాళూరు అనే ఊర్లో, కొత్తపాలెంలో. గురవారెడ్డి ఒకటే చెప్తాడు, మీ ప్రసంగాలు వినే ఓపిక ప్రజలకు లేదు. ప్రసంగాల వల్ల ప్రజలకు ఓపిక లేదు. ప్రజలకు ఓపికల్లా ఏంటి? నాకేమి ఇచ్చావు, నాకేమి ఇస్తున్నావు, అది చెప్పు, నాకు ఇంకేం వద్దు, నాకు 5 రూపాయలు ఇస్తున్నావా, 5,000 ఇస్తున్నావా, ముందు చెప్పు నాకు, లేదా నాకు 2 లక్షలు 3 లక్షలు లోన్ ఇస్తున్నావా చెప్పు, అంతేగాని ప్రసంగాలతో పని లేదని చెప్పన్నాడు. గురవారెడ్డి అబ్సల్యూట్గా కరెక్ట్గా చెప్పాడు. కానీ ఆ మైండ్ సెట్ నుంచి ఓటర్స్ కానీ బయటకు వచ్చి దేశం ముందు నేను తర్వాత, దేశమే నాకు ముఖ్యం అనుకుంటే ఇవన్నీ రావు. దేశం అభివృద్ధి చెందితే ప్రతి సగటు మనిషి కూడా అభివృద్ధి చెందుతాడు. డబ్బు ఎప్పుడు గవర్నమెంట్ దగ్గర కాదు, ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో డబ్బు ఉంటే వాళ్ళేదో ఫ్యాక్టరీ పెట్టుకుంటారు, కంపెనీ పెట్టుకుంటారు, షాప్ పెట్టుకుంటారు, డెవలప్ అవుతారు. అంటే దేశ ప్రజలు డెవలప్ అయ్యారంటే, దేశ ప్రజలు అభివృద్ధి చెందారంటే దాని అర్థం ఏంటి? దేశం అభివృద్ధి చెందింది అని అర్థం. రాజకీయ నాయకులు, బడాబాబులు, డబ్బుండోళ్ళు, గొప్ప గొప్పోళ్ళు డెవలప్ అయ్యారంటే దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. కాబట్టి దేశం అభివృద్ధి చెందటం అంటే అక్కడున్న ప్రజలు అభివృద్ధి చెందటం, అక్కడున్న భూమి అభివృద్ధి చెందటం, అక్కడున్న రోడ్లు అభివృద్ధి చెందటం, అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందినట్లు లెక్క. అంతేగాని
ఏదో దేశం అభివృద్ధి చెందింది, ఏదో 10 మంది అంబానీ ఆదాని లాంటి వాళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, నాడార్ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పంటే ఉపయోగం లేదు. జిఎంఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ఉపయోగం లేదు. ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజల దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రజలు హ్యాపీగా బతుకుతున్నారంటే అప్పుడు దేశం డెవలప్ అయినట్టు. కాబట్టి దేశాభివృద్ధిని కోరుకుంటారా, దేశం యొక్క డెవలప్మెంట్ కోరుకుంటారా, లేదా రాజకీయ నాయకులు డెవలప్మెంట్ కోరుకుంటారా, ఆఫీసుల డెవలప్మెంట్ కోరుకుంటారా? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు అందరు లంచగొండలు కాదు, కొంతమంది మాత్రమే. పై స్థాయి నుంచి కింద దాకా, కింద ఆఫీసులో గుమస్తా దాకా, గుమస్తా కింద ప్యూన్ అటెండర్ దాకా లంచగొండతనం మానుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే అటెండర్లు కానీ ప్యూన్లు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు ఆఫీసులో కాఫీలు టీలు మోసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి పైదాకా లంచగొండతనం మానుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి జీతాలు పెంచాలి. 15,000 జీతం ఉండే వాళ్ళకి 30,000 చేయాలి, 30 ఉంటే 60 చేయాలి. జీతాలు పెంచాలి. జీతాలు పెంచితే లంచగొండతనాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. వాళ్ళకి డబ్బులు సరిపోక కదా, డబ్బులు సరిపోక లంచగొండతనానికి వెళ్తున్నారు. సో అలాంటి పరిస్థితి ఏంది? కాబట్టి జీతాలు పెంచండి, వాళ్ళ మైండ్ సెట్ని మార్చండి. వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలంటే గవర్నమెంట్ ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చలేదు, ప్రజలే తన మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళు మార్చుకోవాలి. ఎలా ఉండాలి? నా దేశం అభివృద్ధి చెందాలి, నేను బతకాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, దేశం బాగుండాలి, దాంట్లో నేనుండాలి అని చెప్పి అనుకోవాలి. కానీ నేను ఒక్కడే బాగుండాలి, దేశం ఎటుపోయినా పర్లేదు అని చెప్పి అనుకుంటే అది చాలా ఫూలిష్ విధానం, చాలా తప్పు ఆలోచన అది. సో అలాంటి తప్పు ఆలోచన చేయకూడదు. సో కాబట్టి ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలంది, చెప్తాను. 18th century was dedicated to novelist, 19th century was dedicated to journalist, 20th century was dedicated to teacher, 21st century is dedicated to communicator. One who best communicates is the best communicator. 18వ శతాబ్దం నల రచయితకి అంకితం ఇచ్చారు, 19వ శతాబ్దం పత్రికా రచయితకి అంకితం ఇచ్చారు, 20వ శతాబ్దం ఉపాధ్యాయుడికి అంకితం ఇచ్చారు, 21వ శతాబ్దం ఈ శతాబ్దం కమ్యూనికేటర్కి అంకితం ఇచ్చారు. కమ్యూనికేటర్ అంటే బాగా మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు మన దేశానికి కావాల్సింది, ఇండియాకి కావాల్సింది మంచి కమ్యూనికేటర్స్. ఎమ్మెల్యేలు కానీ, స్టూడెంట్స్ కానీ, ఆఫీసర్లు కానీ, పాలిటీషియన్స్ కానీ, ఎవరన్నా కానీ మంచి కమ్యూనికేటర్స్ అయి ఉండాలి. కమ్యూనికేటర్స్కి మాత్రమే 21వ శతాబ్దంలో జీవితం ఉంది. మంచి లైఫ్ కావాలంటే మంచి కమ్యూనికేటర్ కావాలి. అలాంటి కమ్యూనికేటర్స్ని ఎన్నుకుంటే ఉపయోగం ఉంది. పాత రాజకీయ నాయకులు విఫలమయ్యారు, ఫెయిల్ అయిపోయారు. కొత్త రాజకీయ నాయకులు అవసరం ఉంది. పాత రాజకీయ నాయకులను అందరిని వదిలేసి కొత్త రాజకీయ నాయకులను ఎన్నుకుంటే దేశం బాగుపడే అవకాశం ఉంది. రాజకీయ ప్రక్షాళన జరగాలంటే కొత్త రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవాలి. ఏదో ప్రసంగిస్తున్నాడు కోనపరెడ్డి హరిప్రసాద్ అనుకోవటం కాదు. ప్రసంగంలో ఎంత నిజముందో గమనించండి. ప్రేక్షకులారా, ఎంత నిజముందో గమనించండి ప్లీజ్. సో కొత్త రాజకీయ నాయకులను ఎన్నుకుంటే మనకి మంచి జీవితం వచ్చుద్ది. మనుషులంటే మనుషుల్లాగా బతకాలి. హ్యూమన్ లైఫ్ విత్ డిగ్నిటీ, నాట్ జస్ట్ యానిమల్ ఎగ్జిస్టెన్స్. బాగా బతకాలి, ఏదో యానిమల్ లాగా బతకడం కాదు. సో కాబట్టి విషయం గుర్తుపెట్టుకొని మంచి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోండి. నాలాంటి రాజకీయ నాయకులు కానీ వస్తే దేశానికి చేసే ఉపయోగం ఏంటంటే, మొదటగా కాంట్రాక్టర్ వ్యవస్థ, అక్కడే ఎక్కువ లంచం ఉండేది, కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు అవుద్ది. కాంట్రాక్టర్ల వ్యవస్థ ఎప్పుడైతే రద్దయిందో అప్పుడే ఇంజనీర్లు డబ్బులు తీసుకోరు, లంచాలు తీసుకోరు. ప్రతి సిస్టంలో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా లంచగొండతనం తీసేయాలి. ప్రతి రాజకీయ నాయకుడు పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీపీ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, మండల్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా కూడా లంచగొండతనాన్ని పూర్తిగా విడనాడాలి. మైండ్ సెట్ ఆ విధంగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే లంచగొండతనం ఉండదు. ఒక ఎంఆర్ ఆఫీస్కో, ఎండిఓ ఆఫీస్కో, తహసీల్దార్ ఆఫీస్కో మనిషి వెళ్ళినప్పుడు నా పని అయిపోయింది అని ప్రతి మనిషి ఫీల్ అవ్వాలి. లంచం అడుగుతున్నాడు అనుకోకూడదు. ప్రతి ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా, ఉదాహరణకి మా విలేజ్ ఉంది చిన్న గంజాం, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలంటే ప్రతి మనిషి కూడా భయపడతాడు.
చదువుకున్న మనిషిని పక్కన తీసుకుపోతాడు. ఎందుకు? లంచం అడుగుతారని. అయినా కూడా లంచం ఇవ్వాల్సిందే. లంచం లేకుండా మంచం ఎక్కరు, లంచం లేకుండా కంచం నడవదు. సో లంచం ఇవ్వాల్సిందే. లంచం, కంచం, మంచం ఏంటిది? ఇంకా ఎంతకాలం ఇంకా వెనకబడే ఉంటారా? దేశం ఇంకా వెనకబడే ఉండాలా? కాబట్టి కొత్త రాజకీయం రావాలి దేశంలో. కొత్త రాజకీయ నాయకులు రావాలి. వాళ్ళందరూ కూడా దేశం కోసం ప్రయత్నం చేయాలి. 1000 మంది కొత్త రాజకీయ నాయకులు ఉంటే నేను ఈ దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తాను. దేశాన్ని మార్చాలంటే ముందు ప్రజల యొక్క మనస్తత్వం మారాలి, ప్రజల యొక్క మైండ్ సెట్ మారాలి, ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి. అప్పుడు మాత్రమే దేశం మారుద్ది. దేశం మారిందంటే ఆటోమేటిక్గా ప్రపంచ దేశాలు మనకి పేరు వస్తుంది. ఐక్యరాజ్య సమితిలో ఇండియాని చూసి నేర్చుకోండి అని చెప్పనాలి. 196, 197 దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇండియా ఒకటి. సో ఇండియాకి పేరు వస్తే ప్రపంచంలో చెప్పుకుంటారు. న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్, ఇజ్రాయెల్ కొట్టుకుంటున్నాయి న్యూక్లియర్ వెపన్స్తో. ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క బేసుల్ని నాశనం చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. అవసరమా? మానవాళికి శాంతి అవసరం. ఆ శాంతిని ప్రపోనేట్ చేయాలి, ఆ శాంతిని ప్రబోధించాలి, ఆ శాంతిని అందరికీ ఇవ్వాలి. శాంతి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఇండియా మాత్రమే ఇవ్వగలదు. ఏ దేశం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇండియా శాంతి కాముకుడు, శాంతిని కోరుకునే దేశం. శాంతి 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 ఇండియాకి మాత్రమే. ఇలాంటి ఇండియాకి సరి అయిన పాలిటీషియన్స్ ఉంటే, సరి అయిన రాజకీయ నాయకులు ఉంటే ఇండియా మారుద్ది. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా భ్రష్టాచారంతో, లంచగొండితనంతో నిండిపోయి ఉన్నారు. సో కాబట్టి అలా కాకుండా కొత్త రాజకీయ నాయకులను ఎన్నుకోండి. కొత్త రాజకీయ నాయకులు వస్తే, కొత్త రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆలోచన విధానం ఉండాలి, ప్రతి ఒక్కరికి దేశం కోసం ఇది చేయాలి అని ఉండాలి. ఇవన్నీ ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కొత్త రాజకీయ నాయకులను ఎన్నుకోండి. నేను రాజకీయాల్లోకి రావాలని ఊళ్ళో ఊరుతున్నాను. దేనికోసం? జేబులు నింపుకోవడం కోసం కాదు, డబ్బులు సంపాదించడం కోసం కాదు. నాకున్న డబ్బులు సరిపోతాయి, నాకు జీవితాన్ని నేను చచ్చిపోతే సరిపోతాయి. కానీ దేశం మారాలి, ప్రజలు మారాలి అంటే కొత్త రాజకీయ నాయకులు కావాలి. గ్రామాలకు వెళ్ళాను, చూశాను. మండలాలకు వెళ్ళాను, చూశాను. జిల్లా పరిషత్కి వెళ్ళాను, చూశాను. అసెంబ్లీకి వెళ్ళాను, చూశాను. పార్లమెంట్కి వెళ్ళాను, చూశాను. చట్టసభలో కూడా నేను ఇంతవరకు కాలు పెట్టలా. కనీసం గ్రామ పంచాయతీలో కూడా కాలు పెట్టలా. వెళితే వేరే పని కోసం వెళ్ళాను. అసెంబ్లీకి వెళ్ళినా, పార్లమెంట్కి వెళ్ళినా వేరే పని కోసం, ఎవరినో చూడటం కోసమో, ఎవరినో కలవటం కోసమో, ఎవరితోనో మాట్లాడటం కోసం వెళ్ళాను. కానీ చట్టసభకు అర్హుడుగా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒక్కసారైనా మాట ఉపయోగిస్తే చాలా ఇబ్బంది. జగన్ ఒక్కసారి అని చెప్పని రాష్ట్రాన్ని ముంచేసిన విషయం మీకు తెలిసిందే. ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకొని అతను చూడండి. భారతదేశంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు ఇబ్బంది లేదు అని చెప్పే మనిషి ఉండాలి. ఇక పట్టణాలు చూడండి. హైదరాబాద్, మద్రాస్, ఢిల్లీ పట్టణాలు చూడండి. పట్టణాల్లో రోడ్లు ఎంత మురిగ్గా ఉన్నాయి. ఎందుకు మురిగ్గా ఉన్నాయి? ఆ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏం చేస్తున్నాయి? వాటికి డబ్బులు లేవా? బడ్జెట్ లేదా? బడ్జెట్ సమకూర్చునే మార్గం చూసుకోవాలి. అంతా గవర్నమెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ నుంచి రావాలి అని చెప్పంటే గవర్నమెంట్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వస్తుంది. ప్రజలు పన్నులు కడితేనే గవర్నమెంట్ డబ్బు వస్తుంది. గవర్నమెంట్లో అంటే సొంతగా డబ్బు ఉండదు. ప్రజలు పన్నులు కడితేనే డబ్బులు వస్తాయి, లేదా రావు. పోలీసులు చలాన్లు వేసి డబ్బు వసూలు చేస్తే గవర్నమెంట్కి డబ్బు వచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫీసు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసి డబ్బు కలెక్ట్ చేస్తే గవర్నమెంట్కి డబ్బు వచ్చింది. ఈ రకంగా ఏదో ఒక పని గవర్నమెంట్ సేవ చేసి, సేవ అందించి డబ్బు కలెక్ట్ చేస్తుంది. పన్నుల రూపంలో కలెక్ట్ చేస్తుంది. ఈ పన్నులు సేవల రూపంలో గవర్నమెంట్ డబ్బు కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో కేవలం గవర్నమెంట్ డబ్బుతోనే జిహెచ్ఎంసీ డెవలప్ కావాలి అని చెప్పంటే కాదు. రోడ్లు బాగుపడాలంటే కావు. రోడ్ల పక్కన కార్లు పెట్టడం, రోడ్ల పక్కన బైకులు పెట్టడం ఎంత ఇబ్బంది. రోడ్డుగా ఆపండి, రోడ్డుగా ఉంచండి. ఎందుకు ఇవన్నీ పెడుతున్నారు? అవసరం ఏంటి? పార్కింగ్ ప్లేస్ లేకపోతే కారు కొనకండి, బైక్ కొనకండి, ఉంటేనే కొనండి. అసలు కార్లు అమ్మే కంపెనీలకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందని చెప్పని ఒక ఆథరైజ్డ్ అథారిటీ సర్టిఫికేట్ ఇస్తేనే కారు అమ్మండి, బైక్ అమ్మండి. పార్కింగ్ లేకుండా అమ్మొద్దు. పార్కింగ్ ఎక్కడ పెడుతున్నారు? ప్రజల యొక్క రోడ్ల మీద పెడుతున్నారు. అవి ప్రజా రోడ్లు, ప్రజలు నడవడానికి ఉపయోగించే రోడ్లు, వాహనాలు వెళ్ళడానికి ఉపయోగించే రోడ్లు.
బస్సులు వెళ్ళడానికి ఉపయోగించే రోడ్లు. సో అక్కడ ఎక్కడ పెడతారు? వాళ్ళని ఎట్లా అబ్స్ట్రక్ట్ చేస్తారు? తప్పు కదా. సో అట్లానే హైదరాబాద్ నగరం తీసుకుందాం. ఎక్కడ పెట్టిన మురికుంటలు, వర్షం పడితే నీళ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండాలి? వర్షం పడిందా నీళ్లు కింద భూమి లోపలికి వెళ్ళిపోవాలి. అలా డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. చండీగఢ్ తీసుకోండి. చండీగఢ్ పెద్ద నగరం. వర్షం పడిందా 20 నిమిషాల్లో మొత్తం వర్షం అంతా కనపడకుండా భూమి లోపలికి వెళ్ళిపోయింది. అలా ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్, అలా డెవలప్ చేయాలి. అయితే జిహెచ్ఎంసీ కానీ, హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ కానీ, ఇంకా ఏ మున్సిపల్ కార్పొరేషన్కైనా, మున్సిపాలిటీకైనా, నగర పంచాయతీకైనా, నగరపాలికాస్ ఏమైనా కూడా వాటన్నిటికీ డబ్బు కావాలంటే కేవలం గవర్నమెంట్ ఇస్తే మేము డెవలప్ చేస్తాం అంటే కుదరదు. మీరు పన్నులు వసూలు చేస్తున్నారుగా, ఆ పన్నులను ఉపయోగించుకోండి. ఆ పన్నులు సరిపోవట్లేదంటే మీ ఎక్స్ట్రా ఆలోచన చేయండి, డబ్బు ఎలా రావాలని చెప్పని. ఆ విధంగా అదే నాకు అవకాశం ఇస్తే ఒక గవర్నమెంట్ డబ్బే కాకుండా, మున్సిపల్ ట్యాక్సెసే కాకుండా ఇంకా డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయాలి అనే ఆలోచన చేస్తాను. అలాంటి ఐడియా నాకు ఉంది. కానీ నేను చెప్తే జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, గవర్నమెంట్లు కానీ కాపీలు కొడతాయి. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. సో కాబట్టి ఐడియా, ఒక పని ఉంది, ఆ పని చేయటం కోసం ఒక మనిషి ఐడియా ఇస్తాడు. ఇంజనీర్ కానీ ఎవరైనా కానీ ఐడియా ఇస్తాడు. ఐడియా ఇస్తే 2 నిమిషాలు అయిపోయింది. ఆ పని చేయటం కోసం చేసే మనిషి, ఐడియా ఇచ్చే మనిషి ఒకడు, చేసేవాడు ఒకడు. ఆ చేసే మనిషికి ఒక రోజు పట్టుద్ది. 2 నిమిషాలు ఇచ్చిన ఐడియా పని పూర్తి చేయడం కోసం ఒక రోజు పట్టుద్ది. అంటే ఐడియా గొప్పదా, పని చేయడం గొప్పదా అంటే నా దృష్టిలో ఐడియా గొప్పది. ఎందుకంటే ఐడియా ఇవ్వటం గొప్ప. అందరూ కూడా ఐడియా టాయర్స్ కావాలి, ఐడియా మాస్టర్స్ కావాలి. ఐడియా డెవలప్ చేసుకోవాలి. వాటికి సాఫ్ట్ స్కిల్స్ బాగుండాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటే మృదు నైపుణ్యాలు, అంటే మాట్లాడే విధానం బాగుండాలి. దాన్నే సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పంటాం. సాఫ్ట్ స్కిల్ ప్రతి మనిషికి ఉంటే లైఫ్లో ముందుకు రావచ్చు. నేను ఫెయిల్యూర్ అనుకోకూడదు. నేను విన్నర్ అనుకోవాలి. సో అప్పుడు మాత్రమే ప్రతి మనిషి కూడా విజయం సాధించాలి. జీవితంలో విజయం సాధించాలంటే మంచి ఐడియాస్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు బాగా ఉంటే జీవితంలో ముందుకు రావచ్చు. సో ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ఎవరు చేయాలి? గవర్నమెంటు ప్రత్యేక శిబిరాలు పెట్టి డెవలప్ చేయాలంటే ప్రస్తుత గవర్నమెంట్కి ఉన్న నాలెడ్జ్ అయిపోయింది. న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ అలాంటి దేశాలు తీసుకోండి. అక్కడ ఏమవుతుంది? ఒక ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, బాబు నా బుర్రలో గుజ్జంతా అయిపోయింది, ఇక నా మైండ్లో ఏం లేదు, నేను చేయగలిగింది ఏం లేదు, నేను తప్పుకుంటున్నా అని స్వతంత్రంగా తప్పుకుంటాడు, వాలంటరీగా తప్పుకొని ఇంకోటికి అవకాశం ఏంటని చెప్పుంటాడు. అట్లానే ఖమ్మంపాటి హరిబాబు ఇప్పుడు ఒరిస్సా గవర్నర్, నాకు బాగా తెలిసిన ఆయన ఒకటే మాట అన్నాడు, నేను కొంతకాలం లాక్కొచ్చాను, తర్వాత ఇంకోటి వస్తాడు, వాడు ఇంకా లాగుతాడు, వాడు ఇంకో క్యారెక్టర్ వేస్తాడు, నేను వేసిన క్యారెక్టర్ నేను వేసిన అయిపోయింది నాది, ఇంకొకటి వచ్చి క్యారెక్టర్ వేస్తాడు, వాడు కొంత లాగుతాడు. వేషం వేసేవాళ్ళు మారుతుంటారు కానీ డెవలప్మెంట్ అట్నే జరుగుతుంది కదా అని చెప్పన్నాడు. నేను అనుకునేవాడిని, ఆయన బీజేపీకి ఇంత శ్రమ చేసినా కూడా, ఒకసారి ఎంపీ చేసిన, ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ప్రెసిడెంట్ చేసిన, ఆయనకేం ఉపయోగం జరగలేదు, ఏమీ రాజకీయ పదవి రాలేదు అనుకునేవాడిని. తీరా చూస్తే ఆయనకి మిజోరం గవర్నర్ ఇచ్చారు, ఆ తర్వాత ఒరిస్సా గవర్నర్, ప్రస్తుతం ఆయన ఒరిస్సా గవర్నర్గా పనిచేస్తున్నాడు. అంటే రాజకీయాల్లో చక్కగా మీరు పనిచేస్తే ఏ రోజుకైనా అవకాశం దొరుకుద్ది. పదవి కోసమే పనిచేయకూడదు, ప్రజల కోసం పనిచేయాలి. పదవి కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తే ఏ రోజుకైనా కూడా అవకాశం దొరుకుద్ది. సో కాబట్టి ఆ విధంగా రాజకీయాల్లో పనిచేయాలి. అలాంటి వాళ్ళు ఒక 1000 మంది కొత్త రాజకీయ నాయకులుగా మేము తయారవుతాము అని చెప్పంటే రండి, స్వాగతిస్తున్నాం. 7013661516 నంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. మేము కూడా కొత్త రాజకీయ నాయకులు అవుతాము అని చెప్పండి, మెసేజ్ పెట్టండి లేదా ఫోన్ చేసి చెప్పండి. మీరు కొత్త రాజకీయ నాయకులు కావాలంటే, దేశాన్ని సరైన దిశలో ఉంచాలంటే, దేశానికి దిశ ఇవ్వాలంటే ఎలాంటి మెసేజ్ పెడతారంటే అది మీ ఇష్టం వచ్చిన మెసేజ్ పెట్టండి. కొత్త రాజకీయ నాయకులుగా డెవలప్ అవుదాం, కొత్త రాజకీయాన్ని ఇద్దాం. న్యూ పాలిటిక్స్ ఈ దేశానికి అవసరం. కొత్త రాజకీయాలు
ఈ దేశానికి అవసరం. పాత రాజకీయాలు ఉపయోగం లేదు, వాళ్ళ బుర్రలో గుజ్జంతా అయిపోయింది, వాళ్ళు చేయగలిగింది ఇంకేమీ లేదు. ప్రతి ఇంటిపైన కూడా లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద డ్రోన్ దిగాలి, పేషెంట్ని డ్రోన్ తీసుకెళ్ళాలి, కారులో వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి పేషెంట్లు చచ్చిపోవటం, మనుషులు చచ్చిపోవటం ఉండకూడదు. డ్రోన్ టెక్నాలజీ బాగా డెవలప్ చేయాలి. వ్యవసాయం చేయడం కూడా రోబోలతో వ్యవసాయం చేయాలి. రైతులు కంప్యూటర్ ముందు రూమ్లో కూర్చొని రోబోలకి కమాండ్స్ ఇస్తే రోబోస్ క్షేత్రంలో ఉండి పొలంలో ఉండి పనిచేస్తాయి, వ్యవసాయం చేస్తాయి, దుక్కి దున్నుతాయి, అన్ని పనులు చేస్తాయి. కొత్త డివైసెస్ని ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ చాలా ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనిషికి కృత్రిమ మేధస్సు ఎక్కించే కన్నా కూడా కృత్రిమ మేధస్సుతో రోబోలు తయారైనవి. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలి, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, సైన్స్ని ఉపయోగించుకోవాలి, మనుషులకి టెక్నాలజీకి జోడించాలి. అప్పుడు ముందుకెళ్ళాలి. ప్రతి రైతుకి, ప్రతి మహిళకి, ప్రతి గృహిణికి టెక్నాలజీ రావాలి. ఆహారం తయారు చేసే విధానంలో, వండే విధానంలో కూడా టెక్నాలజీ మారాలి. ఆ విధంగా టెక్నాలజీ మారటం వల్ల మాత్రమే ఉపయోగం జరుగుద్ది, లేకపోతే ఉపయోగం లేదు. పాత చింతకాయలాగా అదే మోసలో ఉంటే ఉపయోగం జరగదు. పాడిందే పాడరా పాత పెళ్లి కొడక అని చెప్పంటే ఉపయోగం లేదు. దేశంతో పాటు టెక్నాలజీతో పాటు మనుషులు కూడా ముందుకెళ్ళాలి. మనుషులు ముందుకెళ్ళిన నాడే దేశం అభివృద్ధి చెందుద్ది. గ్రామాలు వికసిల్లాలి, వికసిత్ భారత్ రావాలి, వికసిత్ తెలంగాణ రావాలి, వికసిత్ ఆంధ్రప్రదేశ్ రావాలి. ఏదైతే వికసించిన ప్రదేశం ఉండిద్దో హైదరాబాద్, ఆ విధంగా వికసిత ప్రదేశం ఉండిద్దో ఆ ప్రదేశం వల్ల మాత్రమే అభివృద్ధి జరుగుద్ది. వికసించాలి, వికసిత్ కావాలి. సో కావాలంటే ఏం చేయాలి? రాజకీయాలు మారాలి. రాజకీయాలు మారటం కోసం ప్రసంగాలు ఇచ్చి కంఠశ్వాస తీసుకొని ప్రసంగాలు ఇస్తే ఉపయోగం లేదు, వాటిని అమలుపరచాలి. సో సైన్స్ని టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగం జరుగుద్ది. తర్వాత మళ్ళీ లంచగొండితనంకి వస్తే ఈ దేశాన్ని పట్టి పీడిస్తుంది లంచగొండితనమే. అవినీతి ఉండరాదు. అవినీతి ఉండరాదని ఎన్నిసార్లు చెప్పిన మనుషులు మారరు. మనుషులు వాళ్ళంతా వాళ్ళు అనుకోవాలి, ఒరేయ్ అవినీతి చేయరాదు, నేను నా పిల్లలు బాగుండాలి, నాకు ఇంతవరకు చాలు, మిగతా వాళ్ళు కూడా బతకాలి. లివ్ అండ్ లెట్ లివ్ అదర్స్. జీవించు, ఇతరులు కూడా జీవించు, నువ్వు చాలు, అయిపోయా. అలా ఊహిస్తే మీ జీవితం ముందుకెళ్ళుద్ది, వికసించుద్ది. గ్యారంటీ చెప్తున్నా, వికసించుద్ది. సో కాబట్టి మీరు ఈ విధంగా చేయండి. అదే నన్ను కానీ రాజకీయ నాయకుడిని చేస్తే, నాకు కానీ ఏదైనా పదవి ఇస్తే రాజకీయం ఎలా ఉండిద్దో, అభివృద్ధి ఎలా ఉండిద్దో చూపిస్తానని ఘంటాపథంగా చెప్తున్నాను. ఐడియాస్ ఎలా ఉపయోగించాలో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మెకనైజేషన్ రావాలి, టెక్నాలజీ ఉపయోగించాలి, అప్పుడే ముందుకెళ్తాం. అయితే పాయింట్ నెంబర్ 1, 2, 3, 4, 5 అట్లా ఒక 10 పాయింట్స్ పెట్టుకొని పరిపాలన సాగించాలి. పదవి పోతే పోయింది, ఏదో పదవి ఉంటే పోతే పోయింది. నేనేం చేశాను? నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇంతకాలం చేశాను, నా కంట్రిబ్యూషన్ ఏంటి? నేను ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేశాను, నా అభివృద్ధి ఏంటి? నా కంట్రిబ్యూషన్ ఏంటి? నేను చేయగలిగింది ఏంటి? ఆ తృప్తి చాలు. ఎందుకంటే నేనే పర్మనెంట్ ఉండాలి అని చెప్పంటే అది పూర్తిగా తప్పు. మనిషి కొంతకాలం చచ్చిపోవాల్సిందే, మనిషి ఆగడెక్కడ, మనిషి వెళ్ళిపోవాల్సిందే, జనరేషన్ మారాల్సిందే. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్, ఇది ఇంకా కంప్యూటర్లు మారినాయి, జనరేషన్ వైజ్ కంప్యూటర్లు మారినాయి. 20 సంవత్సరాల నాటి కంప్యూటర్ ఈరోజు పనికిరాదు, జనరేషన్ మారింది. సో కాబట్టి టెక్నాలజీ మారిపోతుంది. నిన్న టెక్నాలజీ ఈరోజు పనికిరాదు, నిన్నటి సాఫ్ట్వేర్ ఈరోజు పనికిరాదు. ఈ రకంగా ఉంది, ఈ డెవలప్ అవుతుంది. ఈ విధంగా క్విక్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు టెక్నాలజీలో మనుషులు ఎందుకు ఉండకూడదు? ఈ దేశంలో ఇంకా చదువు లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. చదువు అందరికి రావాలి, అందరూ ఉపయోగించుకోవాలి. మొబైల్ ఫోన్, అదే సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు కూడా ఆపరేట్ చేయగలగాలి. ఆపరేట్ చేస్తేనే ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేదు. ఒక సెల్ ఫోన్తో పాటు మెకానికల్ గ్యాజెట్స్ని ప్రజలు ఉపయోగించాలి. నాకు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం రాదు అనే మనిషి ఉండకూడదు. ప్రతి మనిషి కూడా మొబైల్ ఫోన్ని ఉపయోగించాలి. మొబైల్ ఫోన్ అంటే డబ్బా ఫోన్ కాదు, కీప్యాడ్ ఫోన్ కాదు,
స్మార్ట్ ఫోన్ ప్రతి మనిషి కూడా ఉపయోగించాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్కి అన్ని టెక్నాలజీస్ జోడించబడుతున్నాయి. సో కాబట్టి ఉపయోగించుకోవాలి. ఉపయోగించడం వల్ల ఉపయోగం ఉంది. అందుకని ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలి. ఈరోజు గ్రామాల్లో ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ లేని గ్రామాలు చాలా తక్కువ. ఇంటర్నెట్ ఉంది. ఆ ఇంటర్నెట్ని విరివిగా ఉపయోగించుకోవాలి. విరివిగా ఉపయోగించుకోవడం వల్ల మాత్రమే ఉపయోగం జరుగుద్ది, లేకపోతే ఉపయోగం జరగదు. సో ఇవన్నీ చేయాలంటే కొత్త రాజకీయ నాయకులు వస్తే మాత్రమే జరుగుద్ది. పాత రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా నిషాలో ఉంచుతారు, మనుషుల్ని నిషాలో ఉంచుతారు. చాలు మీకు, చాలు మీకు, చాలు మీకు అని ఉచితాలు పడేస్తారు. బియ్యం రూపాయికి బియ్యం ఇస్తారు. కిలో బియ్యం రూపాయి అంటారు, కిలో బియ్యం 5 రూపాయలు అంటారు. ఆ చచ్చు బియ్యం బతకాలి చెప్పండి ఎంతకాలం? అంటే మనకంటూ అభివృద్ధి వద్దా? మనకు అభివృద్ధి వద్దు, మనకు డెవలప్మెంట్ వద్దా? ఏ కాడికి వాళ్ళు ఇచ్చే బియ్యము గ్యాస్ వాటితోనే బతకాలా? మనకంటూ సొంతగా వద్దా? ప్రతి మనిషి కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ ఉండాలా. ప్రతి మనిషికి కూడా సొంతగా తను డెవలప్ అవ్వాలా. అది కావాలి, అది కోరుకోవాలి. అది కొత్త రాజకీయ నాయకులు మాత్రమే కోరుకోగలరు. పాత రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు. ఎందుకంటే ఇండియాకి సెల్ది ఎందుకు? ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్కి ఈ యొక్క జల్దీ ఎందుకు పట్టింది? వాళ్ళకి మేమే ఉండాలి రాజకీయంలో. ఉదాహరణకి ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మోదీ, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రస్తుత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఆయనకి పదవే కావాలా. ఎందుకు? 2 సార్లు చేశాడు, 3వసారి మళ్ళీ వచ్చాడు. 3వసారి ప్రజలు హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వకపోయేసరికి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్లో, నితీష్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు బీహార్లో. ఎందుకు వెళ్ళాడు? అయ్యా మీరు మద్దతు ఇవ్వకపోతే మేము పెట్టలేము, మేము గవర్నమెంట్ని ఫామ్ చేయలేము, మేము గవర్నమెంట్ని పెట్టాలంటే మీ మద్దతు తప్పనిసరి అని చెప్పన్నాడు. మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేంద్రం అవసరం రాష్ట్రానికి ఉంది, రాష్ట్రం అవసరం కేంద్రానికి ఉంది. కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దీంట్లో నడుస్తుంది. జీవితమే ఇది. మొగుడు పిల్ల మధ్య కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, తండ్రి కొడుకు మధ్య కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఫ్రెండ్స్ మధ్య కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ జీవితంలో తప్పనిసరి. ఒక ఇండియాలో కాదు, ఏ దేశమైనా కూడా, ఎక్కడైనా కూడా. అదే నేను మద్దతు ఉపసంహరించుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు అంటే, నితీష్ కుమార్ అంటే మోదీ గవర్నమెంట్ లేదు. ఎందుకు ఈ బాధ ఎందుకు అని చెప్పని ఒకసారి రాజీవ్ గాంధీకి ఇచ్చినట్టు హిస్టారిక్ మ్యాండేట్ కాంగ్రెస్కి ఇచ్చారనుకోండి, మళ్ళీ సుస్థిర పాలన వచ్చింది. అంటే ఈ ప్రస్తుతం సుస్థిర పాలన లేదని కాదు, కిచ్డీ పాలిటిక్స్ నడుస్తుంది. కిచ్డీ పాలిటిక్స్, కోalition పాలిటిక్స్. అంటే వాడి మద్దతు ఈడి మద్దతు తీసుకుని గవర్నమెంట్ పెట్టడం. ఒకే పార్టీ, సింగిల్ పార్టీ పరిపాలన చేయాలా. అమెరికా లాంటి పెద్ద దేశాల్లో ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఏదో ఒక పార్టీ పరిపాలన చేస్తుంది. అక్కడ కిచ్డీ వ్యవహారం లేదు. అంటే కోalition వ్యవహారం లేదు. అక్కడ నువ్వు నాకు మద్దతు ఇవ్వు, నేను పరిపాలన చేస్తాను అనే మద్దతు అనే విషయం అక్కడ లేదు. సో అలాంటి సిస్టమ్ ఇండియాకు కూడా రావాలి. ఇండియాలో కూడా 2 లేదా 3 పార్టీలు మాత్రమే ఉండాలి. 2 లేదా 3 పార్టీలు మాత్రమే ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మోర్ టీత్ ఇవ్వాలి, ఎక్కువ కోరలు ఇవ్వాలి. ఎక్కువ కోరలు ఇచ్చి ఏమైనా తోక జాడిస్తే కట్ చేస్తాము అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి మీద ఉంది, కానీ ఇంకా కూడా గవర్నమెంట్ యొక్క ప్రెషర్ దాని మీద నడుస్తూనే ఉంటుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ ఎలక్షన్ కమిషన్కి ప్రెషర్ పెట్టకూడదు, ఒత్తిడి తేకూడదు. మీరు ఫ్రీగా పనిచేయండి, స్వేచ్ఛగా పనిచేయండి అని వదలాలి. అప్పుడు మాత్రమే దేశం ముందుకెళ్ళుద్ది. ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఈరోజు కూడా చాలామందికి ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, దాని మీద డౌట్స్ ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అదే కానీ మీకు ధైర్యం ఉంటే, మేము గెలుస్తాం అనుకుంటే బ్యాలెట్ పేపర్ పెట్టండి, పేపర్ మీద గుర్తాం కదా అది పెట్టండి. అప్పుడు తెలిసిపోయింది ఎవరు గెలిస్తే ఎవరు ఓడిపోతారనేది. పేపర్ బ్యాలెట్ ఎందుకు పెట్టరు? భయం దేనికి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ దేనికి? పెద్ద పెద్ద దేశాల్లో కూడా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ లేవు. పేపర్ మీద గుర్తారు. ఈరోజు కూడా పేపర్ మీదే స్వస్తిక్ మార్క్ వేస్తారు బ్యాలెట్ పేపర్ మీద. అది ఎందుకు లేదు ఇక్కడ? అది పెట్టండి. ఒకప్పుడు అది ఉండేది కదా, ఈవీఎంలు రాకముందు అదే ఉండేది. అది మళ్ళీ పెట్టి చూడండి ఒకసారి, ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. ప్రజలు డబ్బులు తీసుకోకుండా, లంచం తీసుకోకుండా ఓట్లు వేస్తే లంచం లేని గవర్నమెంట్ వస్తుంది. ప్రజలు ఎప్పుడైతే లంచం తీసుకుని ఓట్లు వేస్తున్నారో ఆఫీసర్లు, రాజకీయ నాయకులు కూడా లంచం తీసుకుంటారు. ముందు ప్రజల నుంచి ఆ మార్పు వచ్చిందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో
లంచగొండితనం దేశంలో ఉండదు. ఎప్పుడైతే లంచగొండితనం ఉండదో దేశం అభివృద్ధి చెందుతుంది. సగటు మనిషి అభివృద్ధి చెందాడు అని అంటే దేశం అభివృద్ధి చెందినట్లే అని ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, నొక్కి ఒక్కనే చెప్తున్నాను, సగటు మనిషి అభివృద్ధి చెందాలి. తర్వాత దేశంలో టూరిజం ఎంతో డెవలప్ చేయాలి. టూరిజం అంటే ట్రూయిజం. టూరిజం ఈజ్ ఈక్వల్ టు ట్రూయిజం. నిజమైందంటే టూరిజం, టూరిజమే ట్రూయిజం. పవనిజం, ఇజం అని చెప్తాం కదా, పవన్ కళ్యాణ్కి పవనిజం అని చెప్పని. ఆ రకంగా నిజం ఏంటంటే టూరిజం. టూరిజం కానీ పర్యాటన శాఖను కానీ బాగా డెవలప్ చేస్తే ప్రజలకు ఏం కావాలి? ఆహారం కావాలి, బట్ట కావాలి, ఉండడానికి షెల్టర్ కావాలి, ఇల్లు కావాలి, తర్వాత ఆహ్లాదకరం కావాలి. ఆహ్లాదకరం అంటే సినిమాలు ఈ రోజున ఆహ్లాదకరం కాదు. సినిమా ఎంటర్టైన్మెంట్ అయిపోవచ్చింది. సినిమా పెద్ద ఎంటర్టైన్మెంట్ కాదు ఈ రోజున. టీవీ పెద్ద ఎంటర్టైన్మెంట్ కాదు ఈ రోజున. ఇంటర్నెట్ ఈ రోజుకి ఎంటర్టైన్మెంటే. ఇంటర్నెట్ నుంచి అనేక విషయాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు మనుషులు తోలుబొమ్మలు చూసేవాళ్ళు. నవళ్ళు వచ్చి తోలుబొమ్మలు పడగొట్టినాయి, డ్రామాలు వచ్చి నవలను పడగొట్టినాయి, సినిమాలు వచ్చి డ్రామాలు పడగొట్టినాయి, సీరియల్స్ వచ్చి సినిమాలు పడగొట్టినాయి, ఇంటర్నెట్ వచ్చి వీటన్నింటినీ పడగొట్టింది. ఇంటర్నెట్ శక్తివంతంగా మారింది. ఇంటర్నెట్ను కూడా దాటి వెళ్ళేవి టాక్ షోస్ ఇక రాబోతున్నాయి. టాక్ షోస్ ఇక వస్తుంది. ఆ టాక్ షోలో తోలుబొమ్మలు అటువంటిది, నవల ఉంటుంది, డ్రామా ఉంటుంది, సినిమా ఉంటుంది, సీరియల్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది. ఇవన్నీ కలిపింది టాక్ షో. టాక్ షోల యుగం రాబోతుంది. టాక్ షోలు మనుషులు ఎన్ని అయిపోయిన తర్వాత అన్నా హజారే లంచగొండతనం మీద ఎంతో ఫైట్ చేశాడు. అన్నా హజార్ను ఉపయోగించుకొని అరవింద్ కేజ్రీవాల్ పైకి వచ్చాడు. అరవింద్ కేజ్రీవాల్ ముందు లంచగొండతనం మీద పనిచేసి లంచగొండతనం నిర్మూలించాలని చెప్పి తర్వాత అన్నా హజార్తో కలిసి పనిచేసి తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎట్లా? ఏఏపీ పెట్టి, ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదంతా మనకే తెలిసిందే. ఇక దేశంలో స్వేచ్ఛ ఇచ్చారు. మితిమీరిన స్వేచ్ఛను కూడా చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మితిమీరిన స్వేచ్ఛ ఇండియాలో తప్ప ఏ దేశంలో కూడా దొరకదు. అంత స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదు. దుర్వినియోగం చేసుకునే ఉపయోగం ఉంది. కాబట్టి ఈ పబ్ కల్చర్, రేవ్ కల్చర్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. తర్వాత ఇక ఈ మసాజ్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో చాలా మసాజ్ సెంటర్లు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఈ హైకోర్టు ఒక ఆర్డర్ పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక జిరాక్స్ కాపీ పెట్టుకుంటారు మసాజ్ సెంటర్. ఆ మసాజ్ సెంటర్లన్నీ సరిగా పనిచేస్తలేదా అని చెప్పండి అంటే మసాజ్ సెంటర్లో రకరకాల విచ్చలవిడిగా జరుగుతుంది. సో వీటిని కూడా అరికట్టాలి. అరికట్టడం అంటే మనుషులకు సంబంధించిన అరికట్టమని చెప్పట్లేదు, మనిషి యొక్క స్వేచ్ఛని అరికట్టమని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే అపరిమితమైన స్వేచ్ఛ ఉండటం కరెక్ట్ కాదు ఏ దేశానికి కూడా. ఈ దేశంలో అపరిమితమైన స్వేచ్ఛ ఉంది. పరిమితమైన స్వేచ్ఛే కావాలి, అపరిమితమైన స్వేచ్ఛ అవసరం లేదు. తర్వాత పోలీసులు మనుషుల జోలికి రాకూడదు. పోలీసులు అసలు మనుషులు లెక్క చేయాల్సిన పని లేదు. మనుషులారా గుర్తుపెట్టుకోండి, పోలీసుల్ని మనుషులు లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ లిమిట్స్లో మీరు ఉండండి, వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటారు. పోలీస్ లేని సమాజం కావాలి. అసలు పోలీసుతో పని ఉండకూడదు. మనుషులందరూ సెల్ఫ్ డిసిప్లైన్డ్గా ఉంటే పోలీసుతో పనే ఉంది. పోలీస్ డిపార్ట్మెంటే అవసరం లేదు. సెల్ఫ్ డిసిప్లైన్డ్గా మనుషులు ఉండాలి. ఉన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్తో పని లేదు. ఒక డిపార్ట్మెంట్ లేదంటే ఎన్ని డబ్బులు మిగులుతాయి. ఒక హోమ్ మినిస్టర్ ఉండాల్సిన పని లేదు. తర్వాత కింద డీజీపీ కింద ఆఫీసులో ఉండాల్సిన పని లేదు. పోలీస్ వ్యవస్థ లేనప్పుడు ఇంకెందుకు? కాబట్టి పోలీస్ వ్యవస్థ లేని దేశాన్ని మనకు కావాలి. పోలీస్ వ్యవస్థ లేని దేశం కావాలి. తర్వాత హాస్పిటల్స్. ఇక్కడ ఒక విషయం చెప్తాను. హాస్పిటల్ గురించి ఒక జోక్ చెప్పాలా. జోక్ అంటే ఒక ఆయన సినిమా కథ రాసుకున్నాడు, సినిమా తీయాలని. ఒక రాజు, రేయ్ పోయిన సంవత్సరం ఎంతమంది చచ్చిపోయారు ఊర్లో అని వేగులను పంపించాడు కనుక్కురమ్మని చెప్పి. గవర్నమెంట్ స్ట్రాటజీ ప్రకారం 1,00,000 మంది చచ్చిపోయారు. ఓకే, 1,00,000 మంది చచ్చిపోయారు కదా.
డాక్టర్ అయినా ప్రతి ఒక్కరిని చంపండి రా, డాక్టర్ ఉండకూడదు అని చెప్పి అన్నాడు. హాస్పిటల్ ఉండకూడదు, డాక్టర్ ఉండకూడదు అని చెప్పి అన్నాడు. డాక్టర్లు చంపాలి, అందరూ డాక్టర్లు చంపడం మొదలుపెట్టారు. మొదలుపెడితే ఏమైంది? చివరికి డాక్టర్ లేడు. అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి లెక్కలకి వెళ్ళాడు. ఈ స్టాటిక్ తీసుకురమ్మను పంపించాడు. అప్పుడు పోతే డాక్టర్ ఉన్న సంవత్సరంలో 1,00,000 మంది చచ్చిపోయారు. డాక్టర్ లేని సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో 20,000 మంది చచ్చిపోయారు. అంటే 80,000 మంది డాక్టర్లు చెప్పినట్ట. హాస్పిటల్స్ అంతా చాలా మోసం. ఎంత మోసం అంటే, ఇప్పుడు కంటి హాస్పిటల్ ఉంది. కంటి హాస్పిటల్లో ఎన్ని కంటి హాస్పిటల్ హైదరాబాద్లో, ఎన్నో కంటి హాస్పిటల్లో అంతా బోగస్. లెన్స్ అంటారు, క్యాటరాక్ట్ ఆపరేషన్ అంటారు, లెన్స్ అంటారు, 1,50,000 లెన్స్ అంటారు. ఈ రకంగా డబ్బులు తీసుకుంటున్నారు, గుంజుకుంటున్నారు. అసలు నిజంగా లెన్స్ ఖరీదు అంతా అది ఎవరికి, దేవుడికి తెలవాలి. దృష్టి ఐ హాస్పిటల్, దాంట్లో మోసం. అటనే మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఉంది, దాంట్లో మోసం. అటనే కిమ్స్ ఉంది, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అక్కడ మోసం. ఎంత మోసం అంటే డబ్బు లాగి 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 పీకి 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 ఇవన్నీ అరికట్టాలి. ఇవన్నీ అరికట్టాలంటే కేవలం ప్రభుత్వం మాత్రమే చేయగలదు. ప్రభుత్వానికి మాత్రమే ఈ పవర్ ఉంటుంది. తర్వాత లీగల్ సిస్టమ్కి వద్దాం. అడ్వకేట్స్ ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు? అంత ఫీజు జనం కట్టగలరా? అందుకే ఎలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకపోతే, ఎలాంటి తగువులు లేకపోతే, మనుషులు కొట్టుకోకుండా ఉంటే అసలు అడ్వకేట్స్తో పనే ఉంది, కోర్టులతో పనే ఉంది. నేను కోర్టు, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, లైబ్రరీ ఈ 4గిటికి వెళ్ళడానికి ఇష్టపడను. ఎందుకు ఇష్టపడను? కారణం ఏంటి? లైబ్రరీలోకి వెళ్తాము, బుక్ చదువుతాము, కొంత చదువుతాం అని పెడతాము, నెక్స్ట్ డే ఆ బుక్ అక్కడ ఉండదు. అలాగని బుక్ కొనుక్కొని మన దగ్గర పెట్టి చదువుకుంటే చదువు బాగా వచ్చింది. తర్వాత పోలీస్ స్టేషన్, కోర్టు, హాస్పిటల్ ఎంత మోసం. కోర్టులో లాయర్స్, అడ్వకేట్స్ ఎంత మోసం. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎంత మోసం. కాబట్టి ఈ సిస్టమ్స్ లేకుండా చేయాలి. ఈ సిస్టమ్స్ లేకుండా చేయాలంటే ఏంటి? సొసైటీ ముందుకెళ్తూనే 100 సంవత్సరాలు వెనక్కి బతికితే ఎంతో బాగుంటుంది. అడ్వాన్స్మెంట్ ఉండాలి. అడ్వాన్స్మెంట్ని తీసుకొని మన తాతల తండ్రి ఎలా బతికారు ఆ టైప్ ఆఫ్ సొసైటీ అయితే బాగుంటుంది. అలాంటి సొసైటీని నిర్మించాలంటే కేవలం ప్రభుత్వం మాత్రమే చేయగలదు. ప్రభుత్వం ఒక జీవో తీసిందంటే ప్రజలు ఫాలో అవుతారు, లేకపోతే ఫాలో కారు. సో ఈ రకంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఇలా సిస్టమ్స్ మార్చుకుంటూ రావాలి. తర్వాత మెడికల్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ, ఫిజియోథెరపీ, మ్యాగ్నెటోథెరపీ, ఈ రకంగా నేచర్ క్యూర్, న్యాచురోపతి, ఈ రకంగా మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ మెడికల్ సిస్టమ్స్లో గొప్ప మెడికల్ సిస్టమ్స్ ఏంటి అంటే, అల్లోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్. అది గోళీ వేసుకోగానే తగ్గిపోయింది, గొట్టం వేసుకోగానే తగ్గిపోయింది, ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గిపోయింది. కానీ నిజమైన మెడికల్ సిస్టమ్ ఏంటంటే న్యాచురోపతిలో మందులు ఉండవు, కేవలం ఆహారంతోనే జబ్బులు తగ్గిస్తారు. ఆ న్యాచురోపతికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వండి, హోమియోపతికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వండి, ఆయుర్వేదంకి ఎక్కువ బడ్జెట్ ఇవ్వండి. ఆయుష్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది గవర్నమెంట్లో. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, దాన్ని ఆయుష్ అంటారు. ఈ ఆయుష్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి ఎక్కువ బడ్జెట్. ఎక్కువ అల్లోపతికి ఇస్తారు, ఇంగ్లీష్ మెడిసిన్కి ఇస్తారు. వాళ్ళేమి డబ్బులు సంపాదించుకుంటున్నారు. తర్వాత ఈ స్కీమ్స్ CGHS, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, EHS, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈ రకంగా చాలా హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్. ఆ స్కీమ్స్ అన్నీ కూడా దుర్వినియోగం అవుతుంది. వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కోతారు. హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కోతారు, వాళ్ళు వచ్చి వీళ్ళతో కుమ్మక్కోతారు. సో పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? అవసరమైన ట్రీట్మెంట్ చేయరు, డబ్బే కావాలి కాబట్టి అనవసరమైన ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తారు. అవసరం ఏముంది చెప్పండి? ఆ ఠాగూర్ సినిమాలు చూపించినట్టు శవాలు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది సినిమాలో కాదు, బయట కూడా 1-2 చోట్ల జరిగింది. శవాన్ని కూడా ట్రీట్మెంట్ చేయటం ఎంతవరకు సబబు? దేశం వెళ్ళిపోతుంది, సొసైటీ వెళ్ళిపోతుంది, తెలుసుకోవాలి. ఇవన్నీ సుధారించాలంటే, ఇవన్నీ బాగు చేయాలంటే ఎవరు చేయగలరు? కేవలం గవర్నమెంట్ మాత్రమే చేయగలదు. ఆ గవర్నమెంట్ ఎలా ఉండాలి? పాత రాజకీయ నాయకులతో నిండిన గవర్నమెంట్ పనికిరాదు. కొత్త రాజకీయ నాయకులు రావాలి. 1000 మంది కొత్త రాజకీయ నాయకులు వచ్చి దేశాన్ని బాగు చేసుకోవాలి. దేశాన్ని బాగు చేసుకుంటే UNOలో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో, అంటే ఐక్యరాజ్య సమితిలో దేశానికి పేరు రావాలి.
దేశానికి పేరు రావాలంటే ఏం చేయాలి? కొత్త రాజకీయ నాయకులు వచ్చి చేయాలి. పాత రాజకీయ నాయకుల వల్ల ఇంతవరకు కాలేదు. దాదాపు 76-77 సంవత్సరాలు అయింది ఇండియాకి స్వాతంత్రం వచ్చి. రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళే కదా, ఇంగ్లీష్ దొరలే కదా. వాళ్ళు ఏం చేశారు? దేశం నుంచి అన్ని కొల్లగొట్టుకొని తీసుకొని పోయారు. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక ఏం చేస్తున్నాం? ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. భారతదేశానికి దారిద్ర్యం పోవాలంటే, దరిద్రం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? భారతదేశంలో ఉన్న వనరుల్ని వాడుకోవాలి. భారతదేశానికి ఎంతో పెద్ద సీ కోస్ట్ ఉంది, సముద్రం, ఎంతో పెద్ద సీ కోస్ట్ ఉంది. సముద్రపు నీళ్ళని తాగే నీళ్లుగా, సముద్రపు నీళ్ళని తాగే నీళ్లుగా మార్చి ప్రపంచాలకు అమ్మవచ్చు. అంత పెద్ద సీ కోస్ట్ ఉంది. అవి మెషిన్లు చాలా కాస్ట్ ఉంటాయి, చాలా ఖరీదు ఉంటాయి మెషిన్లు. ఆ మెషిన్లు తీసుకొచ్చి పెట్టి సముద్ర నీళ్ళని తాగే నీళ్ళుగా, పోర్టబుల్ వాటర్ అంటాం. తాగే నీళ్ళని పోర్టబుల్ వాటర్ అని చెప్పి అంటాం. వాటర్గా తయారు చేయాలి, దేశాలకి అమ్ముకోవాలి. ఆ విధంగా డబ్బు సంపాదించాలి, ఎకానమీ పెంచాలి. ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయి. ఐడియాస్ చెప్తే ప్రస్తుత పొలిటికల్ పార్టీలు, రాజకీయ నాయకులు కాపీ కొడతారని చెప్పట్లేదు, కానీ చాలా ఐడియాలు ఉన్నాయి. కొత్త రాజకీయ నాయకులు వస్తే నేను వాళ్ళకి సరిగా ట్రైనింగ్ ఇచ్చి కొత్త రాజకీయ నాయకులు చేసి ప్రజల యొక్క మనస్తత్వాన్ని మార్చి, అయినా దండం పెడతారా బాబు, డబ్బులు తీసుకోకుండా ఓటేంట్రా, దేశం బాగుపడుద్ది, మీ పిల్లలు బాగుపడతారు అని చెప్పి కొత్త తరాన్ని ప్రోత్సహించి చేయటం వల్ల మాత్రమే దేశం అభివృద్ధి చెందుద్ది. దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా, తప్పకుండా కోరుకుంటున్నా. మీరు కోరుకోండి. మీరంటే కొత్త రాజకీయ నాయకులు, పాత రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఐఐఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, కింద స్టాఫ్ పనిచేసేవాళ్ళు, చీఫ్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, అందరు కూడా, మనుషులందరూ కూడా మనకి రాజకీయం మారాలి. రాజకీయం మారితేనే ఉపయోగం. పాత రాజకీయం వల్ల ఉపయోగం లేదు. డబ్బులు తీసుకోవడం ఓట్లు వేయటం, అదే పాత రాజకీయం. అంతమించి ఉందా? ఏం చెప్పవచ్చులేండి, డబ్బులు లేకుండా ఓట్లు వేయాలంట, డబ్బులు లేకుండా ఎందుకు వేయాలి అని చెప్పండి. నేను దానికోసం చెప్పట్లా. దేశాన్ని బాగుపరుద్దాం, సమాజాన్ని బాగుపరుద్దాం, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇప్పిద్దాం. మీ లైఫ్ ముఖ్యమా, మీ పిల్లల లైఫ్ ముఖ్యమా అంటే పిల్లల లైఫే ముఖ్యం కదా, వాళ్ళ పిల్లల లైఫ్ ముఖ్యం కదా, వాళ్ళ పిల్లల లైఫ్ ముఖ్యం కదా. సో కాబట్టి పిల్లల జీవితం బాగుండాలంటే మంచి సొసైటీ రావాలి. సొసైటీ మార్పు కోసం, మంచి సొసైటీ కోసం ఎంతమందో సహకరిస్తారు, కోట్లలో సహకరిస్తారు. 145 కోట్లున్న ఈ దేశంలో దాదాపు 100 కోట్ల మంది మారాలి, రాజకీయం మారాలి అని రాజకీయం ద్వారా మాత్రం ఏదైనా చేయగలరు. చూడండి, వ్యవస్థలు ఉన్నాయి కదా, మెడికల్ వ్యవస్థ, లా వ్యవస్థ, అగ్రికల్చర్ వ్యవస్థ, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి కదా. వాటన్నిటిని శాసించేది పొలిటికల్ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ మాత్రమే అన్నింటినీ శాసించుద్ది. సో కాబట్టి ఒక్క రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేస్తే అన్ని వ్యవస్థలు బాగుపడతాయి, సుధార అవుతాయి, బాగుపడతాయి. సో కాబట్టి మార్చక తప్పదు. ఇంకా ఎంతకాలం ఈ విధంగా, ఎంతకాలం ఈ దోపిడీ? నేను కమ్యూనిజం గురించి చెప్పట్లేదు, మార్క్సిజం గురించి చెప్పట్లేదు, లెనినిజం గురించి చెప్పట్లేదు, క్యాపిటలిజం గురించి చెప్పట్లేదు, ఇంకో ఇజం గురించి చెప్పట్లేదు, పౌనిజం గురించి కూడా చెప్పట్లేదు. నేను చెప్పే ఇజం వల్ల ఒక్కటే, రాజకీయ వ్యవస్థ మారాలి, మారితేనే ఉపయోగం. నేను ఈ విధంగా ప్రసంగించి మీరు విని ఈ చెవిని వదిలేస్తే ఉపయోగం ఏమీ లేదు. ఆలోచించండి, డీప్ థాట్ ఇవ్వండి, థాట్ ప్రొవోకింగ్ చేయండి, వినండి. విన్న తర్వాత అవును ఈయన చెప్పేది నిజమే, పిచ్చోడు ఏదో చెప్తున్నాడులే వదిలేద్దాం మనకెందుకు అనుకోవటం కాదు. సొసైటీ మనది, సొసైటీ మీది, సొసైటీ నాది, సొసైటీ మనది. కాబట్టి మన సొసైటీ మారాలి, పొలిటికల్ సిస్టమ్ మారాలి. పొలిటికల్ సిస్టమ్ మారితేనే ఉపయోగం. పొలిటికల్ సిస్టమ్ మారటం ఏం లేదు, సింపుల్, చాలా సింపుల్. లంచాలు లేని వ్యవస్థ ఉంటే పొలిటికల్ సిస్టంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అదే ముఖ్యంగా చేయాల్సిన పని. ఓకేనా? సో కాబట్టి ఈ రకంగా చేయండి. ఈ రకంగా చేసి కొత్త రాజకీయ నాయకుల్ని ప్రోత్సహించండి. హైదరాబాదులో న్యాచురోపతి హాస్పిటల్ ఉంది, అక్కడ మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్ మల్లికార్జున్ అని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఎంత మంచి ట్రీట్మెంట్ చేస్తున్నాడంటే చాలా అద్భుతమైన ట్రీట్మెంట్. ఉపయోగించుకోండి. మిగతా హాస్పిటల్కి వెళ్ళి, ఇంగ్లీష్ హాస్పిటల్స్ అదే అల్లోపతి హాస్పిటల్స్, వాటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని
జ్వరం వచ్చింది తగ్గిపోయిందంటే కాదు. అక్కడ న్యాచురోపతిలో వాళ్ళు ఏం చేస్తారంటే అసలు జ్వరం ఎందుకు వచ్చింది, వచ్చిన జ్వరాన్ని బాడీ తనంతటికి తాను హీల్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి ఆ శక్తిని. అంటే మీలో రోగ నిరోధక శక్తి పెరగాలి. పెరిగితే రోగం వచ్చిన కూడా బాడీయే తగ్గించుకుంటుంది. శరీరానికి ఏమొచ్చింది దాని అదే తగ్గించుకుంటుంది. ఎక్స్టర్నల్ మెడిసిన్ అవసరంలా. ఎక్స్టర్నల్ మెడిసిన్ ఇదంతా కూడా మెడికల్ మాఫియా వాళ్ళు తయారు చేసింది. మెడికల్ మాఫియా ఎంత ఉందంటే మెడికల్ గురించి మాట్లాడితే, మెడికల్ సిస్టమ్ గురించి మాట్లాడితే, మెడిసిన్ గురించి మాట్లాడితే ఆ వ్యక్తిని చంపే అవకాశం కూడా ఉంది. అంటే మెడికల్ మాఫియా ఈ విధంగా తయారైంది. తర్వాత కొట్లలో ఎన్ని ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు అమ్ముతున్నారు, జనం తింటున్నారు. రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తాగే నీళ్ళ వాళ్ళు కాదా, వేసుకునే మందుల వాళ్ళు కాదా? ఎక్కడి నుంచి వస్తున్నాయి రోగాలు? అదే కానీ మంచి గాలి పీల్చుకుంటే రోగం వచ్చుద్దా? నీళ్లు కొనుక్కోవాలి, గాలి కొనుక్కుపోయే రోజులు వస్తున్నాయి, ఆక్సిజన్. ఈ రకంగా సొసైటీ ఎట్టిపోవాలి. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇండియాలో 80% పీపుల్ దగ్గర డబ్బులు లేవు, 20% పీపుల్ దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి ఆడిస్తుంటారు. ఇందాకే చెప్పిన నేను ప్రసంగంలో పవర్, మనీ, అధికారం, డబ్బు ఈ రెండే శాసిస్తున్నాయి. వాళ్ళు వీళ్ళు కలుసుకుంటున్నారు, కుమ్మక్కవుతున్నారు. డబ్బు ఉండోళ్ళు, పవర్ ఉండోళ్ళు కుమ్మక్కవుతున్నారు, చేస్తున్నారు. రాజకీయం ఒకటే రాజకీయం. రాజనీతి లేదు, రాజకీయమే ఉంది. కాబట్టి రాజనీతి రావాలి. రాజనీతి అంటే కరెక్ట్గా పరిపాలన చేసే విధానం, కరెక్ట్గా ఆలోచన చేసే విధానం, అది రావాలి. అది వచ్చినప్పుడే సాధ్యమవుద్ది. సో కాబట్టి ప్రజలారా మీరందరూ తెలుసుకోండి. ఇప్పుడు నల్లమోది చక్రవర్తి బ్రహ్మాండంగా చెప్తున్నాడు. విషయం ఎంత బాగా చెప్తున్నాయినా, చాలా బాగా చెప్తున్నాడు. ఈ దేశాన్ని బాగుపరచాలంటే ఎలా చేయాలని చెప్తున్నాడు. అలాంటి ఎక్స్పర్ట్స్ని తీసుకోండి, నిపుణులను తీసుకోండి. మంచి ప్రభుత్వం కొత్త రాజకీయ నాయకులతో ఏర్పాటు చేయాలి. నల్లమోది చక్రవర్తి లాంటి వాళ్ళని, అలాంటి నిపుణుల్ని అడ్వైజర్స్గా తీసుకోవాలి. తీసుకొని దేశం కోసం ఏం చేద్దాం అని తపన వాళ్ళని తీసుకోవాలి. నా దేశం నేనేం చేయాలి, నా దేశం నేనేం చేయాలి, నా దేశం నాకేమిచ్చుద్ది, అది కాదు. నా దేశం నేనేం చేయాలి, నా దేశానికి, నా దేశం నాకేమిచ్చుద్దని కాదు, నాకేమిచ్చుద్ది అని ఆలోచన చేసే కన్నా నా దేశానికి నేనేమి ఇవ్వాలి, శాయశక్తిలో కృషి ఏమి ఇవ్వగలను అని ఆలోచన మొదలుపెట్టండి. ఒక్క పాయింట్, ఒక్క ఆలోచన విధానం మార్చండి. నా దేశం నాకేమిచ్చింది కాదు, నేను నా దేశానికి ఏమి ఇచ్చాను, ఏమి ఇవ్వగలుగుతాను, అది చేయండి. ఎంత మార్పు వచ్చుద్దో. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రసంగాలు ఇచ్చి గొంతు వాసిపోవాల్సింది, కానీ ఉపయోగం లేదు. ఎవరు వినరు. వినాలంటే ధ్యానంగా వింటే, ఎస్ దీంట్లో నిజం ఉంది చేయాలని చెప్పంటే, రాజకీయ నాయకులు పంచి కట్టుకుని ఊరిస్తే పంచి లోడదేయండి. ఎందుకంటే మీరేంటే మాకు చేస్తుంది అని చెప్పానండి. రాజకీయ నాయకుడు ఈ సంవత్సరం 100 కోట్లు సంపాదిస్తే వచ్చే సంవత్సరం 100 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే డబ్బంతా కూడా ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉంది. ఆ కుబేరా సినిమాలో చూపించినట్టు అక్కడ పవర్, మనీ రెండు కూడా కుమ్మక్కై కుబేర సినిమా తీశారు. సో అది నిజంగా అదే జరుగుతుంది. సాధారణ మనిషికి తెలియదు. 4 ఎంగిలి మెతుకులు వేయగానే అమ్మో నా కడుపు నిండింది అనుకుంటున్నాడు. అది కాదు. దేశం నీది, దేశం నాది, దేశం మనది. సో కాబట్టి మన కోసం, మన దేశం కోసం అప్పుడే ఉపయోగం జరుగుద్ది. పోవా చెప్పో ఇవన్నీ మాకెందుకు అని చెప్పి అనుకుంటే మరి మీ పిల్లలు ఎలాగ డెవలప్ అవ్వాలి? మీ పిల్లలు డెవలప్ కావాలంటే మీరు ఏదో ఒకటి చేయాలి కదా. మీరు ఎంతో కొంత త్యాగం చేస్తే కదా పిల్లలు డెవలప్ అవుతారు. ముఖ్యంగా చెప్తున్నా, ఈ దేశంలో నిరుద్యోగం ఉండకూడదు. మినిమం 20,000 జీతంతో ఉద్యోగం ఉండాలి. 20,000 నుంచి 20 లక్షల దాకా జీతం ఇవ్వచ్చు, కానీ 20,000 తగ్గి జీతం ఉండకూడదు. 20,000 లోపల ఉన్న మనుషులు బతకలేరు ఈ దేశంలో. ఉప్పు పప్పు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాలి, బతకాలి సిటీస్లో. పల్లెటూరులో కూడా కనీసం 20,000 కావాలి. పట్టణాల్లో 50,000 లోపు బతకలేరు. సో కాబట్టి అలాంటి ఉద్యోగాలు గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ క్రియేట్ చేయలేకపోతే ఏం చేయాలి? కొత్త రాజకీయ నాయకులు ప్రోత్సహించాలి. ఐడియాస్ ఉండేవాళ్ళు, ఐడియాస్ అందరికీ ఉద్యోగం రావాలి, అందరికి ఉద్యోగం కల్పించాలి అనే వాళ్ళని రాజకీయ నాయకులుగా ఎన్నుకోవాలి.
ఎస్, బోల్డ్ ఐడియాలు ఉన్నాయి, ఒకటి కాదు ఎన్నో ఐడియాలు ఉన్నాయి. నిరుద్యోగం లేకుండా చేయడానికి ఐడియాలు ఉన్నాయి. ఉచితాలు ఇస్తున్నారు, ఉచిత పథకాలు ఏంది, అమ్మఒడి గిమ్మఒడి రకరకాల ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఏం లాభం ఏంటి? అమ్మఒడికి డబ్బులు ఇస్తే నాన్న బ్రాందీ తాగుతాడు, అయిపోయా. ఉపయోగం ఏంటి? పిల్లాన్ని కొడతారు, కొట్టి లాక్కెళ్ళిపోతారు, తాగుతారు. ఉపయోగం ఏంటి? తర్వాత ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల చాలా పెద్ద డేంజర్ ఉంది. ముందు చాలా పెద్ద డేంజర్ ఉంది. ఏంటి తెలిసిన? ఉచిత పథకాలు తీసుకొని ప్రజలు సోమరిపోతులు అయిపోతారు. తర్వాత షుగర్, బీపీ లాంటి జబ్బులు వస్తాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు వాటిని తగ్గించుకోవడం కోసం మందులకి, షుగర్ మందులకి, బీపీ మందులకి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ వాళ్ళు నాసిరకం మందులు ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా నాసిరకం మందులు వాళ్ళకే దొరుకుతాయి. మరి ఎలా దొరుకుతాయి? కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో నాసిరకం మందులు దొరుకుతాయి. వాళ్ళకి ఎలా దొరుకుతాయి అర్థం కాదు. గవర్నమెంట్ డాక్టర్లు వచ్చి బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు, అందుకని ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి జీతాలు పెంచండి, గవర్నమెంట్ డాక్టర్లు జీతాలు ఇవ్వండి, బాగా ఇవ్వండి, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయదని చెప్పండి. తర్వాత స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ నడపాలి, ప్రైవేట్ ఉండకూడదు. ప్రైవేట్ ఈ రోజున ఆపేసేయాలి. ప్రైవేట్ బడులు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండకూడదు, అసలు ఉండకూడదు. చైనాకి వెళ్ళండి, చైనాలు చూడండి, ప్రైవేట్ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ ఉండదు. అన్నీ కూడా గవర్నమెంట్ నడుపుద్ది అక్కడ. సో ఆ విధంగా గవర్నమెంట్ నడపాలి. కానీ ఎడ్యుకేషన్ వాణిజ్యపరంగా చేసి, బిజినెస్ చేసి ఎడ్యుకేషన్ ఉపయోగిస్తే లాభం ఏంటి? ఇవన్నీ గవర్నమెంట్ చూస్తా కూర్చుంటుందా? గవర్నమెంట్ ధృతరాష్ట్రుడా? గవర్నమెంట్ ధృతరాష్ట్ర అయితే అనుకోవచ్చు, గవర్నమెంట్ ధృతరాష్ట్రుడు కాదు కదా. చూస్తా ఊరుకోవడానికి స్పెక్టేటర్ కాదు కదా, ప్రేక్షకుడు కాదు కదా. హాస్పిటల్స్ అన్నీ గవర్నమెంట్ నడపాలి, పారదర్శకత ఉండాలి. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నడపాలి, పారదర్శకత ఉండాలి. ప్రైవేట్ అన్ని క్లోజ్ చేయండి. వాళ్ళకెందుకు అవకాశం ఇస్తారు మీరు? ఒకసారి మీటింగ్లో జగన్ అంటాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీరు విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తర్వాత రామచంద్ర ఇన్స్టిట్యూషను ఇవన్నీ ప్రైవేట్ ఉండే ఇక్కడ అమరావతిలో. అమరావతి అంటే వెలగపూడి సెక్రటేరియట్ పరిధిలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అందరూ అమరావతి అంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిజంగా ఎక్కడుందంటే వెలగపూడి, మందడం 2 గ్రామాల మధ్యన ఉంది. కానీ దాన్ని అమరావతి అని పిలుస్తారు. కానీ గవర్నమెంట్ కరస్పాండెన్స్ అంతా కూడా వెలగపూడి అని రాసి ఉంటుంది. అమరావతి అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉంది. ఇదే సోద్యం. అమరావతి మహారాష్ట్రలో ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ వెలగపూడిలో ఉంది. అఫీషియల్ కరస్పాండెన్స్ అంతా కూడా వెలగపూడి అని రాస్తారు, అమరావతి అని రాయరు. చెప్పేది అమరావతి. ఇది ఎక్కడ ద్వంద్వ వైఖరి? నాకు అర్థం కాదు. వెలగపూడి రాస్తున్నావు కదా, పేపర్ మీద రాస్తున్నావు కదా, అఫీషియల్ పేపర్ మీద అఫీషియల్గా వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ రైట్లో రాస్తున్నావు కదా. పోనీ అమరావతి దాకా కలుపు, మధ్యలో ఉన్న గ్రామాలన్నీ కలిపేసేసి, వైకుంఠపురం అవన్నీ కూడా కలిపేసేసి అమరావతి అని చెప్పు, సరిపోయింది. సెక్రటరియట్ పెట్టిందేను వెలగపూడిలో, పిలిచేదేను అమరావతి, వెలగపూడి గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది ఎక్కడ ద్వంద్వ వైఖరి? నాకు అర్థం కాదు. ఇదేం చేయాలా? సో అయితే ఈ అమరావతిలో అంటే వెలగపూడి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ సచివాలయం పరిధిలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిని ఒకసారి జగన్ మీటింగ్లో చెప్తాడు, ఏమని? వాటిని మీరు పట్టించుకోవద్దు, వాటికి న్యాచురల్ డెత్ రావాలి, సహజ మరణంతో చచ్చిపోవాలి, వాటిని మీరేం పట్టించుకోవద్దు. ఆఫీసర్లు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వాటి జోలికి మీరు వెళ్ళొద్దు, అవి చచ్చిపోవాల్సిందే, వాటికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వద్దు. టీడీపీ గవర్నమెంట్ వచ్చి ప్రోత్సాహం ఇచ్చుద్దా? వైసీపీ గవర్నమెంట్ వచ్చి ప్రోత్సాహం ఇవ్వద్దు అనుద్దా? అంటే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ పెట్టినారు వచ్చి, వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఇన్స్టిట్యూషన్స్ అవకాశం ఇచ్చింది గవర్నమెంటే, వద్దనేది గవర్నమెంటే. టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, వైసీపీ గవర్నమెంట్ ఉన్నా, ఇంకో గవర్నమెంట్ ఉన్నా, ఏదైనా గవర్నమెంటే కదా. పొలిటికల్ పార్టీ మార్పే కానీ గవర్నమెంటే కదా. ఒక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఇంకో గవర్నమెంట్ తీసేయమంటుంది, లేదా వాడు న్యాచురల్ డెత్ అంటుంది. ఎలాగండి? ఇది ఎక్కడ న్యాయం? ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు, 2 పేర్లు పెట్టారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చెప్పని. పార్లమెంటు డోర్స్ మూసేసి చీకటి రాజకీయం చేసి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడగొడుతున్నాము, ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని రాజధాని కట్టుకోండి, 2-3 ఏళ్ళు కట్టుకోండి, మీరు రెడీ అన్నప్పుడు మేము విడగొడతాము అంటే ఎంత బాగుండేది? అలా చేశారా?
పార్లమెంట్లో చీకట్లో బిల్లు పాస్ చేశారు. అప్పట్లో పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏమనిచ్చాడు? ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తాము, ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ ఇస్తాము, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము, ప్రత్యేక స్టేటస్ ఇస్తాము అని చెప్పాడు. ఆయన పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు. పార్లమెంట్లో అనౌన్స్ చేసింది, నెక్స్ట్ వాళ్ళు ఓడిపోయి బీజేపీ వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. పార్లమెంట్లో ఏదైతే అనౌన్స్ చేశారో చేయాలి కదా, అది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ కదా, అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది బీజేపీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కూడా చేయాలి కదా. చేశారా? లేదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా అంపశయ్యం ఉంది. ఇప్పటికి కూడా పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఎందుకు బాధపడాలి ఆ విధంగా? చెప్పండి, అవసరం ఏముంది? ముందుగానే మేము ఆంధ్రప్రదేశ్ని 2 స్టేట్స్గా విడగొడుతున్నాము, మీ పనులు చేసుకోండి, రాజధాని సెలెక్ట్ చేసుకోండి, అక్కడ బిల్డింగ్లు కట్టుకోండి, అంత రెడీ అని చెప్పండి, మేము విడగొడతాము అని ముందుగా చెప్పాలి కదా. లేదా మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే జరిగే ఉపయోగం ఏంటంటే 100 రూపాయలు అమ్మే ఏ వస్తువైనా కూడా 30 రూపాయలు దొరుకుద్ది. అది ప్రత్యేక హోదా అంటే. మరి ప్రత్యేక హోదా ఇస్తానప్పుడు పార్లమెంట్లో అప్పుడు ప్రధానమంత్రి అనౌన్స్మెంట్ చేసినప్పుడు తర్వాత వచ్చి ప్రధానమంత్రి ఒప్పుకోవాలి కదా, చేయాలి కదా. చేశారా? లేదు. ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించారు. స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ కూడా ఏమి ఇచ్చారు? అరాకొరా ఇచ్చారు. ఉపయోగం ఉంది? ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడుతున్నారు, తెలంగాణ ప్రజలు కూడా అల్లాడుతున్నారు విడిపోయినందుకు. మళ్ళీ 2 కలిపే అవకాశం ఉందా? మరి లేదు. విడగొట్టామా? అయిపోయింది. ఇలాంటి పరిస్థితులు రాజకీయం చేసి ఏం లేదు. ఆ రోజు బీజేపీ 3 రాష్ట్రాలు విడగొట్టింది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలని విడగొట్టింది. అవి 6 రాష్ట్రాలు, 3 కాస్త 6 అయినాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 2 అయినాయి. వాళ్ళకి తెలుసు, బీజేపీకి తెలుసు, రాష్ట్రాలు విడగొడితే ఇబ్బంది అని చెప్పని వాళ్ళు విడగొడటానికి ప్రయత్నం చేయలే. బీజేపీ సపోర్ట్ కూడా ఆ రోజు పార్లమెంట్లో చీకటి కోణంలో బీజేపీ కూడా సపోర్ట్ ఇచ్చింది. సుష్మా స్వరాజ్ ఎస్ మేము ఒప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ విడగొట్టవచ్చు అని చెప్పని విడగొట్టారు. విడగొట్టినప్పుడు ప్రధానమంత్రి చేసిన ప్రకటన పాటించాలి కదా, ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోలే. ఏమంటామండి దీన్ని? ఏమంటాం చెప్పండి? ఈ రకంగా చేసుకుంటూ పోయారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా దేశమంతా కూడా కొత్త రాజకీయ నాయకులు రావాలి. కొత్త రాజకీయ నాయకుల్ని తయారు చేయడం కోసం ఇండియా మొత్తం ఆల్మోస్ట్ తిరిగేశాను. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగాను. కొత్త రాజకీయ నాయకుల్ని తయారు చేస్తున్నాను. కొత్త రాజకీయ నాయకుల వల్ల మాత్రమే దేశం బాగుపడుతుందని ప్రగాఢంగా నమ్ముతాను. ఇక వ్యవస్థలకు వస్తే ప్రతి వ్యవస్థ కూడా కరప్ట్ అయిపోయింది. దేశం బాగుపడాలంటే, మానవాళి మనుగడ ఉండాలంటే సిస్టమ్స్ మారాలి. ప్రతి సిస్టమ్ కూడా పోయింది. అన్నిటిని కూడా గాడిలో పెట్టాలంటే కొత్త రాజకీయ నాయకులు కావాలి. 1000 మంది కొత్త రాజకీయ నాయకులు ఉంటే దేశాన్ని మార్చగలము. దేశాన్ని మార్చడం అంటే ప్రజల్ని మార్చటం, ప్రజల బాగోగులు మార్చాలి. కొత్త రాజకీయ నాయకులుగా మేము తయారవుతాము, వస్తాము, దేశానికి సేవ చేస్తాము అని అనుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు 7013661516 నంబర్కి ఫోన్ చేయండి లేదా SMS పంపండి. ఇక వ్యవస్థల విషయానికి వస్తే ప్రతి వ్యవస్థ కూడా బాగాలేదు. ఏం బాగలేదు, ఎలాగైంది, ఏమైంది అని చెప్పంటే ప్రతి వ్యవస్థలో కూడా డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు గుంజే ప్రయత్నం కరెక్ట్ కాదు. మనుషులు ఇంపార్టెంటా, డబ్బు ఇంపార్టెంటా? మనుషులు ఇంపార్టెంట్ అన్నప్పుడు డబ్బు గుంజడం ఏంటి? మరీ హాస్పిటల్స్ ఘోరంగా ఉన్నాయి. ఇంతంత ఫీజులు ఇచ్చుకొని హాస్పిటల్స్ కానీ, కోర్టుకు కానీ, లాయర్ల దగ్గర కానీ వెళ్ళటం సాధ్యం కాదు. చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఎవరన్నా కూడా ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు తగ్గించాలి. ఫీజులకి క్యాపింగ్ చేయాలి. ఫీజులు ఇంతకన్నా మించి ఉండకూడదు అని చెప్పి పెట్టాలి. సామాన్య మనిషి కూడా బాగా బ్రతకాలి. బాగా బ్రతకాలంటే దోపిడీ వ్యవస్థని తీసేయాలి.
సమూలంగా కూకటి వేళ్లతో పీకేయాలి. దోపిడీ వ్యవస్థ ఉండకూడదు. ఇండియాను చూసి నేర్చుకోండి అని ప్రపంచ దేశాలు చెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే కొత్త రాజకీయం ఏర్పడుద్ది, కొత్త వ్యవస్థలు వస్తాయి, కొత్త ఫీజు విధానం వచ్చుద్ది. ఈ రకంగా ఉంటుంది. ఎక్కడ పెట్టినా దోపిడీ తప్ప ఇంకోటి కనపట్టలేదు. నేను సిస్టమ్స్ అన్నిటిని దగ్గరగా చూశాను, చాలా దగ్గరగా చూశాను. స్టాటిస్టిక్స్ చెప్పలేను కానీ దగ్గరగా వ్యవస్థల్ని చూశాను. అంత మోసం ఉంది, అంత దగా ఉంది. దీన్ని మార్చాలి. ప్రభుత్వాలు ఏదో చూస్తూ పోతున్నాయంటే ఉపయోగం లేదు. ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేసేటప్పుడు సిస్టమేటిక్గా చేయాలి, కార్పొరేట్ స్టైల్లో చేయాలి. అంతేగాని ఇప్పుడు చెప్తాం వినండి. చంద్రబాబు నాయుడు మీటింగ్లు పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీటింగ్లు పెడతాడు. మీటింగ్ అనేది 2 గంటలు అయిపోవాలి. ఎంతసేపు పెడతారు మీటింగ్కి? ఈ విషయంలో జగన్ మాత్రం ఓకే. జగన్ ఏదైనా కూడా బిజినెస్ సెషన్స్, బిజినెస్ మీటింగ్స్ పెడతాడు. 1 గంట లోపల మీటింగ్ అయిపోయింది, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. అట్లా ఉండాలి. గవర్నమెంట్లో ఎక్కడ పెట్టే మీటింగ్లు పెట్టి, బోర్డులు పెట్టి ఎంత కలెక్షన్ వచ్చింది, ఎట్టొచ్చింది అని చూసుకోవటం కాదు. అది గవర్నమెంట్ నడిపే పద్ధతి కాదు. కార్పొరేట్ స్టైల్లో గవర్నమెంట్ నడపాలి. గవర్నమెంట్ని ఎలా నడపాలంటే, మీటింగ్ పెట్టావా 1 గంట 2 గంటల్లో క్లోజ్ చేసేయి. ఆ రోజంతా కూడా ఆఫీసర్లకి అవకాశం పనిచేయడం కోసం. వాళ్ళ డిపార్ట్మెంట్ డ్యూటీ ఉంటుంది కదా, అది చేసుకోవాలి కదా. అంతా సెక్రటరీలో కూర్చోబెట్టుకుంటే ఆఫీసర్లందరినీ ఉపయోగం ఏంటి? ఆఫీసర్లు పనిచేసే డిపార్ట్మెంట్లో విజిటర్స్ వచ్చి తిరిగిపోతుంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది. నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను కాబట్టి, ఆంధ్ర గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి నా కళ్ళతో నేను చూశాను. కరెక్ట్ కాదు. మీటింగ్లు విపరీతంగా చెప్పొద్దు. మీటింగ్ చెప్పాలంటే బిజినెస్ సెషన్స్. వచ్చారా, మాట్లాడామా, పంపించామా, మిగతా పరిపాలన ముఖ్యం. ఆఫీసుల్లో జనాలు వచ్చి తిరిగిపోతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో అదే పరిస్థితి, ఏ ఆఫీసుని అదే పరిస్థితి. జనాలు రావడం, తిరిగిపోవటం, పనులు జరగట్లేదు. గవర్నమెంట్ ఆఫీసులో పనులు జరగట్లేదు. ఇవాళ కావాల్సిన పని 10 రోజులకు అవుతుంది. లంచాలు అడుగుతున్నారు ఆఫీసర్లు. మీరు ఏం చేస్తారు? మీరు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మంత్రులు ఏం చేస్తున్నారు? డిపార్ట్మెంట్ హెడ్స్ ఏం చేస్తున్నారు? సెక్రటరీస్ ఏం చేస్తున్నారు? ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏం చేస్తున్నారు? అడిషనల్ చీఫ్ సెక్రటరీస్ ఏం చేస్తున్నారు? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంత లంచగొడితనం ఉండదు, స్టేట్స్లో మాత్రం ఉంటుంది. అందుకే నాకు ఒకటే అనిపించింది, ఒక్కోసారి విసిగిపోయినప్పుడు ఒక్కోసారి ఒకటే అనిపించింది. స్టేట్స్ లేకుండా, ముఖ్యమంత్రులు లేకుండా ఒకటే ప్రధానమంత్రి ఉండి మొత్తం దేశం మొత్తం కూడా పరిపాలన చేయాలి. విభజన 1, విభజన 2, విభజన 3 అట్లా పెట్టుకుంటూ పోయి, లేదా సర్కిల్ 1, సర్కిల్ 2 అట్లా పెట్టుకుంటూ పోయి మొత్తం ఒకే ప్రధానమంత్రిని చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్లో లేని లంచగొండితనం స్టేట్ గవర్నమెంట్లో ఎందుకు ఉంది చెప్పండి? స్టేట్ సబ్జెక్ట్స్ పవర్ఫుల్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే లంచం, పోలీస్ స్టేషన్కి పోతే లంచం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే లంచం, ఎండి ఆఫీస్కి పోతే లంచం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈ దగ్గరికి వెళ్తే లంచం. ఎక్కడ పోయినా లంచంతో ఏంటి చెప్పండి? లేదా డెమోక్రసీ మన దగ్గర ఫెయిల్ అయిపోయింది అని చెప్పి అనుకొని రాజకీయ నాయకులందరూ వదులుకొని, ఇక మా పదవులు వద్దు, మేము చేయమని చెప్పని బ్యూరోక్రసీకి ఇవ్వండి. బ్యూరోక్రసీ సిస్టమ్ ఏమవుద్ది? క్యాబినెట్ సెక్రటరీ ఢిల్లీలో కూర్చుంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోఆర్డినేట్ చేసి పరిపాలన చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సో డెమోక్రసీ ఫెయిల్ అయింది అనుకున్నప్పుడు, ప్రజాస్వామ్యం ఫెయిల్ అయింది అనుకున్నప్పుడు, సో బ్యూరోక్రసీకి ఇవ్వండి. క్యాబినెట్ సెక్రటరీ పరిపాలన చేస్తాడు. క్యాబినెట్ సెక్రటరీ ఎలా వచ్చాడు? యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ పాస్ అయ్యి చాలా హడ్డల్స్ని తట్టుకొని పైకి వచ్చి క్యాబినెట్ సెక్రటరీ అయ్యాడు. ఆయనకి పరిపాలన ఉంది. రాజకీయ వ్యవస్థ లేకపోతే ఇంకా మంచిది. ఖర్చు లేదు, బుగ్గ కార్లు లేవు, బల్బు పెట్టి గుయ్యి అనుకుంటా పోయేది లేదు, విఐపి కార్లు లేవు, ఏం లేవు. ఎంత ఖర్చు మిగిలిపోతుంది? సో కాబట్టి ఎలక్షన్స్ లేకుండా, లెజిస్లేచర్ లేకుండా, పార్లమెంట్ లేకుండా పరిపాలన సాగిస్తే ఇంకా బాగుంటుంది.
నాలాంటి కొత్త రాజకీయ నాయకులు ఓకే నమస్కారం మంచిది అని వదిలేస్తాం, పరిపాలన చేయమని చెప్తాం. అయితే అక్కడ కూడా అవినీతి ఉంటుంది. అవినీతిని అరికట్టే చట్టం ఒకటి తీసుకురావాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కోఆర్డినేషన్ ఇవ్వాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, వీళ్ళ ముగ్గురు పాలన సరిపోయింది. మిగతా వింగ్స్ అని పెట్టి డబ్బు అంతా ఖర్చు పెట్టి ప్రజల డబ్బును వృధా చేయడం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకు? రాజకీయ నాయకుడు వచ్చి అనౌన్స్ చేస్తాడు, ఇది చేస్తున్నాం అని చెప్పి అంటాడు. అదే క్యాబినెట్ సెక్రటరీ అంటాడు అనౌన్స్మెంటు. ఏమైంది? ఎంత ఖర్చు తగ్గిపోతుంది? ప్రజల డబ్బు వృధా కాకుండా కదా, ప్రజాధనం వృధా కాకుండా చేయొచ్చు కదా. సో నాలాంటి వాడు కోపం వస్తే ఈ విధంగా మాట్లాడితే రేపు అరెస్ట్ చేసి లోపలేస్తారు. అంతేగా చేసేది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, పోలీసులు ఏం చేస్తారు? పలానా మనిషిని పట్టుకురండి లోపలేయండి అని చెప్పంటే వచ్చి లోపల తీసుకెళ్తారు. ఎందుకంటే జీతం ఇస్తున్న వాళ్ళు కదా, వాళ్ళకి జీతం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్. కొత్త రాజకీయ నాయకుడు ఎవరు? గవర్నమెంట్ ఇస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఉన్న ముఖ్యమంత్రికి మంత్రులకి అన్యోన్యంగా ఉండాలి, జీతాలు వస్తాయి అని ఉద్దేశంతో చేస్తారు. అంతేగా చేసేది. కాబట్టి ఈ వైషమ్యాలన్నీ కూడా తొలగించి కేవలం సుపరిపాలన అందించాలి. సుపరిపాలన పాత రాజకీయ నాయకులతో అవుద్ది అనుకుంటే చేయండి, లేదా తప్పుకోండి, కొత్త రాజకీయ నాయకులకి అవకాశం ఇవ్వండి. అయితే కొత్త రాజకీయ నాయకులుగా రావటం కోసం 1000 మంది ముందుకు రావాలి. మరి 1000 మంది ముందుకు రావాలంటే 1000 మంది ఏది? అందరు రావాలి ముందుకి. అందరు ముందుకు వస్తే కొత్త వ్యవస్థ తయారవుద్ది. ఆ కొత్త వ్యవస్థలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది పనికొస్తారు. అరవింద్ కేజ్రీవాల్ పనికొస్తాడు, యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి పనికొస్తాడు. సో ఇలాంటి వాళ్ళు సిస్టంలో కూడా ఉండాలి, ఉండి గవర్నమెంట్ని నడపాలి. అప్పుడు మాత్రమే సాధ్యం అవుద్ది. సో కాబట్టి కొత్త రాజకీయ నాయకుడిగా నేను చేసిన ప్రచారానికి, పోస్టర్స్కి రెస్పాన్స్ ఎలా వస్తుంది మీరే చూశారు కదా. దాదాపు 5435 అన్ని పార్టీలకు వచ్చినాయి. కొత్త రాజకీయ నాయకుడు ఒక్కడికే 6935 కొత్త రాజకీయ నాయకుడికి వచ్చినాయి. అంటే అర్థం ఏంటి? సిస్టమ్ మారమునే కదా, ఇది రిఫరెండమే కదా. ఆ రోజు నేను పోస్టర్లు వేస్తే జనం నవ్వారు, కానీ ఈ రెస్పాన్స్ చూసి మాకే ఆశ్చర్యం వేసింది, ఇంత రెస్పాన్స్ అని చెప్పని. కాబట్టి పొలిటికల్ సిస్టమ్ మారాలి, దేశం బాగుపడాలి అనే నినాదంతో ముగిస్తున్నాను. కోనపరెడ్డి హరిప్రసాద్ సైనింగ్ ఆఫ్. కార్పే డిఎం.